హ్యాబిట్స్, లాంగ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, అండ్ మార్నింగ్ అండ్ నైట్ రొటీన్, మీరు మార్నింగ్ ని స్టార్ట్ చేయాలి అండ్ నైట్ ని ఎలా ఎండ్ చేయాలి, అండ్ మోస్ట్ పవర్ఫుల్ 100 years ఓల్డ్ డిసోసియేటివ్. నేను చెప్పేది ఏం కష్టం కాదండి. మీరు రోజుకొక 1 hour తీసి పెడితే చాలు. హౌ మెనీ ఆర్ రెడీ టు గివ్ దట్ 1 hour? టైప్ 1 ఇన్ ద చాట్ బాక్స్. మీ 23 గంటల్ని సక్సెస్ చేయడానికి ఒక్క గంట మీరు ఎంతమందికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఆ 1 hour ని? సో దట్ ఈస్ యువర్ అవర్ ఆఫ్ పవర్. సో హౌ మెనీ వాంట్స్ దట్ అవర్ ఆఫ్ పవర్? ఎస్, సో మెనీ. ఈ 1 hour ని మన మైండ్ ని, మన మనసుని, మన బాడీని అన్నిటిని ట్యూన్ చేసుకోవచ్చు. ఓకే, సో మన మైండ్, మన బాడీ, మన మనసు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎస్, ఆల్వేస్ థింక్ అబౌట్ 4 డైరెక్షన్స్ ఆఫ్ లైఫ్. ఓకే, నేను ఇప్పుడు 4D లైఫ్ గురించి చెప్తాను. ఎంతమంది లైఫ్ లో అనుకున్నట్టుగా డబ్బు సాధించలేకపోతున్నారు, లేదా గ్రోత్ లేదు, లేదా ఏదో ఒక విషయం, అన్ని బాగున్నాయి కానీ హెల్త్ బాగాలేదు, లేదా ఏదో ప్రాబ్లం. సో మనకి అట్లా ఏదో ఒకటి ఉండడానికి కారణం ఏంటంటే వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆల్ 4 ఏరియాస్ ఆఫ్ లైఫ్. ఈ 4 స్తంభాలు, మన పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ ఫిజికల్ వెల్బీయింగ్. సెకండ్, యువర్ ఎమోషనల్ వెల్బీయింగ్. థర్డ్, నోట్ చేసుకోండి, సోషల్ వెల్బీయింగ్. ఫోర్త్, ఫైనాన్షియల్ వెల్బీయింగ్. ఓకే, ఫిజికల్, ఎమోషనల్, సోషల్, ఫైనాన్షియల్. ఆల్ 4 ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు డబ్బు వెంటనే పరిగెత్తుతూ ఉంటే, డబ్బే జీవితం అనుకుంటే, అక్కడ మీరు ఫిజికల్, ఎమోషనల్ వీటిని పట్టించుకోకపోతే లైఫ్ అప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండవు. ఓకే, లేదా మన లైఫ్ లో ఒక బిజినెస్ పర్సన్ వచ్చాడండి నా దగ్గరికి, 1-to-1 పర్సన్. ఆయన చాలా హై టికెట్ క్లయింట్, డబ్బులు ఎక్కువగానే ఇచ్చి తీసుకున్నారు 1-to-1 సెషన్ ఆయన దగ్గర. ఆయన అన్నారు, మేడం నాకు సడన్ గా ఒక 2 కోట్ల లాస్ వచ్చింది. ఎందుకు వచ్చిందో సడన్ గా నాకు అర్థం కావట్లేదు. నేను చాలా కష్టపడ్డాను, నేను పాజిటివ్ గానే ఉన్నాను. నా కెరియర్ గురించి ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచించలేదు, బిజినెస్ గురించి ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచించలేదు, మరెందుకు లాస్ వచ్చింది అని అడిగాను. నేను ఒకటో క్వశ్చన్ ఆయన రిటర్న్ అడిగాను. ఓకే, మీ హెల్త్ ఎలా ఉందండి, మీ ఫిజికల్ హెల్త్ ఎలా ఉంది అని అడిగాను. ఏమో లేదండి, ఇప్పుడున్న స్ట్రెస్ కి, టెన్షన్ కి, మొన్ననే నాకు డయాబెటీస్ అని కూడా చెప్పారు డాక్టర్, డయాబెటీస్ అని అన్నారు అన్నారు. సరే, హెల్త్ సరిగ్గా లేదా? ఓకే, మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయని అడిగాను. లేదు, నాకు మా ఆవిడ కొంచెం గొడవలు, పిల్లలు ఎంతసేపు మా ఆవిడకి సపోర్ట్ చేస్తారు, నా మీద ప్రేమ లేదు వాళ్ళకి, వాళ్ళు నా దగ్గరికి ఎక్కువగా రారు అని అన్నాడు. సో రిలేషన్షిప్స్ బాగాలేదు. సో మనిషి రిలేషన్షిప్స్, హెల్త్ బాగాలేనప్పుడు పాజిటివ్ గా వైబ్రేట్ అవుతాడా, నెగిటివ్ గా వైబ్రేట్ అవుతాడా? మీరు చెప్పండి. డెఫినెట్ గా లోపల నుంచి వైబ్రేషన్ నెగిటివ్ గానే ఉంటుంది. వాళ్ళు బిజినెస్ గురించి ఎంత పాజిటివ్ గా అనుకున్నా, మనీ గురించి ఎంత పాజిటివ్ గా అనుకున్నా, ఇటు పక్కన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ కాంట్ మేనిఫెస్ట్ ఇట్. మనం అన్ని రకాలుగా పాజిటివ్ గా ఉంటేనే లోపల నుంచి మనం సంతోషంగా ఉండగలుగుతాం. సో ఫస్ట్ థింగ్, ఫిజికల్ వెల్బీయింగ్. అంటే మీరు డైలీ మీ బాడీ, దిస్ బాడీ ఈజ్ యువర్ టెంపుల్. ఓకే, ఈ బాడీ అనేది మీ టెంపుల్ లాంటిది. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. సో మీరు ఎలా దాన్ని చూసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి ఆహారం తీసుకోవాలనుకుంటున్నారు, వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ వాంట్ టు డూ ఎవ్రీడే, మ్యాటర్స్ ఎ లాట్. అండ్ మేక్ ఎక్సర్సైజ్ యాజ్ ఎ యాక్టివిటీ, డైలీ యాక్టివిటీ. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, రోజు ఒక అరగంట నడిచే అలవాటు ఉందనుకోండి, ఇప్పుడు కొత్తలో కష్టం, ఒక 60 రోజులు, ఒక 90 రోజులు, ఒక్క రోజు కూడా వదలకుండా మీరు నడవండి. ఒక అరగంట సేపు, ½ అవర్. ఓకే, ఏదో ఒక రోజు మీరు నడవని రోజు మీకు వెరైటీగా అనిపిస్తుంది, మీకు నచ్చదు. ఓకే, మీరు బ్రష్ చేసుకోకపోతే మీకు ఫ్రెష్ గా అనిపించదు కదా. ఎందుకు? మనకి బ్రష్ చేసుకోవడం మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. అలాగే వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అలాంటిది అనమాట. అండ్ యువర్ ఎమోషనల్ వెల్బీయింగ్. మీ ఎమోషనల్ వెల్బీయింగ్ కి యూ హ్యావ్ టు కీప్ యువర్ రిలేషన్స్ ఎట్ పీస్. మీ ఇంట్లో రిలేషన్షిప్స్, ఇంట్లో గెలిచి బయట గెలవాలంటారు ఫస్ట్. సో ఇంట్లో రిలేషన్షిప్ ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. సో నేను ఏం చేస్తే నా వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఆలోచించండి. అండ్ ఆల్వేస్ ట్రై టు సెట్ యువర్ బౌండరీస్ ఆల్సో. ఓకే, సెట్టింగ్ యువర్ బౌండరీస్ నేను రేపు చెప్తాను. అండ్ నెక్స్ట్ థింగ్, యువర్ సోషల్ వెల్బీయింగ్. మనం ఎంత కష్టపడ్డా 10 మంది మనం మెచ్చుకోవాలని ఎదురు చూస్తాం.
అందరూ మనల్ని మెచ్చుకోవాలి. అందరూ మనకి సోషల్‌లో గుర్తింపు ఉండాలి. 10 మంది మన గురించి మంచిగా అనుకోవాలి. మంచిగా మాట్లాడుకోవాలి అని అనుకుంటామా లేదా? సో, థట్ ఈస్ యువర్ సోషల్ రిలేషన్‌షిప్స్. సో, సోషల్ రిలేషన్‌షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫైనల్‌గా ఫైనాన్సెస్. డబ్బు గురించి మీరు వచ్చే డబ్బులో కనీసం ఒక 10% అమౌంట్ మీరు సేవ్ చేస్తున్నారా లేదా? ఆ సేవ్ చేస్తున్న అమౌంట్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? లైఫ్‌లో ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారు? మేనేజింగ్ యువర్ ఫైనాన్సెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆడవాళ్ళు చాలా గొప్పగా చెప్తారు. అయ్యో! నాకివన్నీ తెలీదండి. ఫైనాన్స్ అంతా మా ఆయన్నే చూసుకుంటారు. మగవాళ్ళే చూసుకుంటారని. ఓకే. అది నిజంగా ఇట్స్ ఎ వెరీ బిగ్ డిస్‌గైజ్ ఇన్ అవర్ మైండ్ సెట్. ఓకే. నెగెటివ్‌గా ఇట్స్ ఎ ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. యాక్చువల్లీ ఫైనాన్షియల్ లిటరసీయే మన స్కూలింగ్‌లో లేదు. ఓకే. స్విట్జర్లాండ్‌లో అందరూ ఎందుకు ధనవంతులు అవుతారు తెలుసా? వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ లిటరసీ ఉంది. ఎక్కడ డబ్బుని స్పెండ్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ చేస్తే మనకి డబ్బు పెరుగుతుంది అని ఆలోచించండి. కూర్చొని కోట్లు సంపాదించే వాళ్ళు లేరనుకుంటున్నారా? చెప్పండి. మీరే చెప్పండి. ఉన్నారు గదా! ఇంట్లో కూర్చొని కోట్లు అంబానీ ఇంట్లో కూర్చొనే సంపాదిస్తున్నాడు. కష్టపడుతున్నాడా? ఓకే. సో, యూ షుడ్ నో టు హ్యావ్ మనీ మైండ్‌సెట్. మనీ మైండ్‌సెట్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ రైట్ ఫైనాన్సెస్. ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఏస్తే డబ్బులెప్పుడు పెరగవు. ఇన్వెస్ట్ చేస్తేనే డబ్బు పెరుగుతుంది. సో, ఆలోచించండి. ఎలా మనం వచ్చిన డబ్బుని ఎంత సేవ్ చేసుకోవాలి? ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే డబ్బు దాన్ని మళ్ళీ గ్రో అవుతుంది. అది ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా మీ ఇష్టం. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే. అండ్ లెర్నింగ్ ఎ న్యూ స్కిల్ కావచ్చు. మీ పైన మీది ఇన్వెస్ట్‌మెంట్. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని నేను చెప్తాను. ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం. అది నేర్చుకొని అది లైఫ్‌లో అప్లై చేయడం. అది ఇంపార్టెంట్. ఓకే. సో, 4 డైమెన్షనల్ లైఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఎ పాజిటివ్ థింకింగ్. నెగెటివ్ థింకింగ్‌ని పక్కకు పెట్టండి అని ఎంత చక్కగా రజనీకాంత్ చెప్పారు. రజనీకాంత్ కన్నడిగా పర్సన్. తమిళనాడులో ఊపాడా లేదా? ఓకే. ఆయన జస్ట్ ఒక బస్ కండక్టర్. ఆయన మనసులో ఎంత గట్టిగా అనుకున్నారు. ఆయన ఆ రేంజ్‌లో అలాంటి మీరంటారు ఆయనకు అదృష్టం ఉంది మేడం. మాకు అదృష్టం లేదంటారు. ఓకే. అలా కాదు. మనం ట్రై చెయ్యట్లేదు. యూ ఆల్సో స్టార్ట్ థింకింగ్ డెఫినెట్‌లీ లైఫ్ చేంజెస్. வாட் யூ திங்க் யூ பிகம். நீ என்ன யோசிக்கிறியோ நீ அதே ஆக. எப்பவுமே ஆக்கப்பூர்வமான சிந்தனைக்கு நீங்க கவனம் கொடுங்க. ஸோ சந்தோஷமான யோசனைகளே வச்சுக்கோங்க. நெகட்டிவ் தாட்ஸ் எல்லாம் விட்டுடுங்க. பாசிட்டிவா திங்க் பண்ணுங்க. ఫ్యూచర్ சொன்னா நல்ல விஷயங்கள் திங்க் பண்ணுங்க. வாழ்க்கை ரொம்ப நல்லா సింపుల్ గా తమిళ్లో చెప్పారు. బట్ చాలా ఇంగ్లీష్ లో వాడారు కాబట్టి నేను వీడియో వేస్తాను. సో, మీరు ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచిస్తారో, మీరు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తారో మీ లైఫ్ అలాగే ఉంటుందని చెప్తున్నాను. సో, ఆలోచించడం ఎంతమంది పాజిటివ్ గా ఆలోచిస్తారు ఇప్పటి నుంచి? ఓకే. అది ఎలా అనేసి మీరు మేనిఫెస్టేషన్ నేర్చుకోవాల్సిందే. అది 2 డేస్ లో నేను నేర్పించలేను. బట్ అట్‌లీస్ట్ మీరు ట్రై చేస్తారా లేదా? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే. అండ్ ఐ కెన్ సీ సో మెనీ నా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇది లాస్ట్ 2 డేస్ అని చెప్పి కొంతమంది జాయిన్ అయ్యారు. వెరీ హ్యాపీ టు సీ దెమ్. ఓకే. సో, హౌ మెనీ వాంట్స్ టు స్టార్ట్ న్యూ లైఫ్? కొత్త లైఫ్ 2025 లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి రొటీన్స్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో సమ్ డిసిప్లిన్. మన బ్రెయిన్ కి డిసిప్లిన్ గా రొటీన్ గా చెప్తేనే అది చేస్తది ఒక పనిని. ఎలా మనం పొద్దున్న లేసి బ్రష్ చేసుకుంటాం అలా. ఓకే. కనీసం ఒక అలవాటు 30 రోజుల నుంచి 90 రోజులు మన మైండ్‌కి అలవాటు చేయాలి. ఏదైనా కొత్త అలవాటు. ఓకే. రీడింగ్ బుక్, మెడిటేషన్, ఒక 10 నిమిషాలు మెడిటేషన్ అలా అన్నమాట. లేదా ఎక్సర్‌సైజ్, లేదా ఏదో ఒక అలవాటు. ఒక అలవాటు మీరు తీసుకొని ఈవెన్ స్వీట్స్ తినకుండా ఉండడం. ఓకే. ఏదైనా సరే. సో, 90 డేస్ మీరు దాన్ని రెగ్యులర్‌గా ఫాలో అవుతే మీ బ్రెయిన్‌లో అది ఆటోమేటిక్ ప్యాటర్న్‌గా ఫార్మ్ అయితది. దాన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. సో, నాకు తెలిసి నా పర్సనల్‌గా థౌసండ్స్ ఆఫ్ పీపుల్ మేడ్ దీస్ హ్యాబిట్స్ అట్‌లీస్ట్ ఇన్ 30 డేస్ న్యాచురల్లీ. 30 రోజులు వాళ్ళు కష్టపడి ఛాలెంజ్ తీసుకొని మా కమ్యూనిటీస్‌లో లైఫ్‌ని మార్చుకుంటున్నారు. సో, యూ కెన్ ఆల్సో డూ దట్. సో, నేనిప్పుడు ఒక టెక్నిక్ చెప్తాను విచ్ ఈస్ ఎ బ్యూటిఫుల్ మిరాకిల్ మార్నింగ్ మంత్ర రొటీన్. సో, ఎంఎంఎం రొటీన్. స్మార్టీ టెక్నిక్ అందరూ నోట్ చేసుకోండి. స్మార్టీ టెక్నిక్. ఇది 5 AM బుక్‌లో రాబిన్ శర్మ గారు సేవర్స్ రొటీన్ అని కూడా అంటారు. రెండిటికి మీనింగ్ ఒకటే. ఓకే. సో, అందరూ టైప్ చేయండి. స్మార్టీ రొటీన్ ఎంతమంది ఫాలో అవుతారు? SMARTE కరెక్ట్‌గా టైప్ చేయండి చూద్దాం. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తే సంతోషం బుచ్చపల్లి గారు. ఓకే. యెస్. సో, ఫస్ట్ ఎస్ అంటే సైలెన్స్. నోట్ చేసుకోండి సైలెన్స్.
ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వాళ్ళకి రొటీన్ అండి ఇది. ఇది దీన్ని ఎలా ఈజీగా చేయాలో నేను చెప్తాను. మీరు టెన్షన్ పడకండి. ఓకే. ఇప్పటికైతే మనం నోట్ చేసుకోండి. ఎస్ అంటే సైలెన్స్. ఎం అంటే మైండ్ మూవింగ్. అంటే విజువలైజేషన్, ఇమాజినేషన్ ఊహించుకోవడం. ఏ అంటే అఫర్మేషన్స్. ఆర్ అంటే రీడింగ్. ఓకే. అండ్ టీ అంటే థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్ యూ. ఈ అంటే ఎక్సర్సైజ్. ఫస్ట్ నోట్ చేయండి అందరు. ఎస్ యు ఆర్ రెడీ విత్ స్మార్టీ? టైప్ రాసుకున్నారా అందరూ? ఆర్ అని టైప్ చేయండి. ఎస్. సో ఎస్ అంటే సైలెన్స్. అంటే ఏంటి? మీరు మార్నింగ్ లేచిన వెంటనే కాసేపు ధ్యానం చేయాలి. అది ఏ ధ్యానమైనా సరే. ఓకే. నిన్న మా కమ్యూనిటీలో సచ్చిదానంద గారు ఆత్మ ధ్యానం నేర్పించారు. ఆత్మతోటి ఎలా కనెక్ట్ అవ్వాలనేసి. ఓకే. అంతేకాకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ తోటి కూడా మీరు మెడిటేషన్ చేయొచ్చు. కళ్ళు తెరిచి చిన్న దీపం పెట్టుకొని మెడిటేషన్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ త్రాటక్ మెడిటేషన్. లేదా కళ్ళు మూసుకొని మ్యూజిక్ వింటూ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. ఒక మంచి ఫ్రీక్వెన్సీ మ్యూజిక్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి మన మైండ్ సెట్ బట్టి. అండ్ ఆఫ్టర్ డూయింగ్ మెడిటేషన్ అంటే ఎప్పుడు చేయాలి మెడిటేషన్? ఫస్ట్ డౌట్ అందరికి వస్తుంది. ఓకే. నేను స్నానం చేసి తలస్నానం చేసి కూర్చోవాలి అంత అవసరం లేదండి. ఓకే. లేచిన వెంటనే మీ బెడ్ లో కూర్చున్న హాఫ్ స్లీప్ తోనే కూర్చొని చేసుకున్నా ఓకే. లేదా మీరు కాస్త ఫ్రెష్ అప్ అయి బ్రష్ చేసుకొని వచ్చి కూర్చున్నా ఓకే. ఓకే. సో బట్ ఇట్ షుడ్ బి ద మార్నింగ్. నెక్స్ట్ థింగ్ ఇస్ విజువలైజేషన్. అంటే మీరు ఒక 5-10 నిమిషాలు కామ్ డౌన్ అయిన తర్వాత, మీ శ్వాస పైన ధ్యాస పెట్టి మెడిటేషన్ చేసిన తర్వాత, మీరు ఎలాంటి లైఫ్ కావాలనుకుంటున్నారో దాన్ని ఊహించుకోవడం. అది మీకు గోల్ని జరిగినట్టు ఊహించుకున్నా ఓకే. లేదా మీకు ఈ రోజు ఎలా గడవాలనుకుంటున్నారో దాన్ని ఊహించుకున్నా ఓకే. ఇట్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్ మైండ్ మూవీ. మైండ్ లో మూవీ. సో ఫస్ట్ టైం మనం విజువలైజ్ చేసేటప్పుడు కాస్త కష్టంగా ఉంటుంది. బట్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ డెఫినెట్లీ ప్రాక్టీస్ ఇట్. అండ్ ఏ అంటే అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే అద్దం ముందు నిల్చొని ఇందాక మనం చదివాం కదా గట్టిగా మన కోరికలు జరిగినట్టుగా అలా చదవడం. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్ రీడింగ్. రీడింగ్ బుక్. బుక్ అంటే మీకు లైఫ్ లో ఉపయోగపడే స్కిల్ నేర్చుకోవడం. ఇట్ ఈస్ నాట్ ఫిక్షువస్ బుక్స్. రీడ్ నాన్ ఫిక్షువస్ బుక్స్ అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్. అంటే మన బిజినెస్ గ్రో ఎలా అవ్వాలి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బుక్స్ చదవండి. స్టాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళు వారెన్ బఫెట్ బుక్స్, స్టాక్ మార్కెటింగ్ బుక్స్ తెచ్చియండి. డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు డాన్ కెనడీ బుక్స్ చదవండి. ఓకే. ఇలా చాలా ఉన్నాయి. మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి గూగుల్ లైబ్రరీకి వెళ్ళేసి అక్కడ మీరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేయండి. దాని మీద ఈవెన్ మీకు నేను నేర్పించే మేనిఫెస్టేషన్ నేర్చుకోవాలంటే కూడా మీరు పోయి సబ్ కాన్షియస్ మైండ్ అనో లేకపోతే లెర్న్ మేనిఫెస్టేషన్ అని టైప్ చేయండి. మీకు బోల్డ్ బుక్స్ లిస్ట్ వస్తాయి. అందులో తెలుగు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుగులో వినొచ్చు, ఇంగ్లీష్ లో ఉంటే ఇంగ్లీష్ లో వినొచ్చు. రీడింగ్ ఇస్ అ పవర్ఫుల్ హ్యాబిట్. అట్లీస్ట్ 15 నిమిషాలు రోజుకి చదవాలి. నెక్స్ట్ థ్యాంక్స్ గివింగ్. అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్. మీ బాడీని కదిలించడం అంత ఇంపార్టెంట్. మీ బాడీ ఎంత యాక్టివ్ గా చురుగ్గా ఉంటారో మీ 7 చక్రాలు యాక్టివ్ అవుతాయి. మీరు కూర్చున్న ప్లేస్ లో కదలకుండా ఉంటే యువర్ చక్రాస్ విల్ బి డంప్డ్. ఎక్సర్సైజ్ చేసేది వెయిట్ రెడ్యూస్ కాదు. వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డైటింగ్ చేసుకోండి. బట్ ఎక్సర్సైజ్ చేసేది ఇట్స్ ఆల్ వెల్ బీయింగ్ ఫర్ యువర్ మైండ్ అండ్ బాడీ. మీ మైండ్ మీ బాడీ రెండు యాక్టివ్గా అవుతాయి. మీరు ఏదైనా చేయొచ్చు. యోగా చేయొచ్చు, పిలాటెస్ చేయొచ్చు, లేదా జిమ్కి వెళ్ళొచ్చు, వాకింగ్కి వెళ్ళొచ్చు, రన్నింగ్కి వెళ్ళొచ్చు, జాగింగ్కి వెళ్ళొచ్చు. కానీ మీరు ఎంత బాడీని కదిలిచ్చి మన స్వెట్ రావాలి, చెమటలు రావాలి. సో దట్ షుడ్ బి యువర్ ఎక్సర్సైజ్. రోజు కాసేపైనా అలాంటి ఎక్సర్సైజ్ మీరు చేయాలి. సో దిస్ ఇస్ ద సీక్రెట్ మంత్ర ఫర్ ఆల్ సెలబ్రిటీస్. ప్రతి సక్సెస్ఫుల్ సెలబ్రిటీ ఫాలో అయ్యే మంత్రాన్ని. సో అన్ని మార్నింగ్ చేయాలంటే ఎక్కడ కుదురుతుంది మేడం? మేము పొద్దున్న లేసి వంట చేసుకోవాలి, పని చేసుకోవాలని అందరు అడుగుతారు. సో నేను అందుకని ఇందులో ఎలా స్ప్లిట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ లేచిన వెంటనే ఒక 5 నిమిషాలు మెడిటేషన్ లో కూర్చోండి. బ్రష్ చేసుకొని కూర్చున్నా ఓకే, లేచిన వెంటనే బెడ్ లో కూర్చున్నా ఓకే. ఓకే. సెకండ్, అప్పుడే అలాగే కళ్ళు మూసుకొని కాసేపు మీ డేని విజువలైజ్ చేసుకోండి. ఇవాళ నేను చాలా సూపర్ గా నేను అనుకున్నట్టు నా మీటింగ్ సక్సెస్ఫుల్ గా ఉంటుంది, లేదా నేను అనుకున్న డీల్ నాకు ఇవాళ అనుకున్నట్టుగా మిరాక్యులస్ డే, లేకపోతే ఇవాళ నాకు చాలా అదృష్టమైన రోజు, టుడే ఇస్ మై డిసిప్లిన్డ్ డే, టుడే ఇస్ మై ప్రొడక్టివ్ డే, ఇవాళ నేను చాలా వర్క్ చేస్తాను అనుకున్నట్టుగా హ్యాపీగా చాలా వర్క్ ముగించేస్తాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్,
మీరు ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకోండి మైండ్లో. ఆఫ్టర్ దాట్ అఫర్మేషన్స్ మీరు ఇందాక చదివినట్టు ఎక్కువ టైం ఏం పట్టదు. 5 నుంచి 10 నిమిషాలు మీ గోల్స్ రాసుకొని అయినట్టు జరిగినట్టు రాసుకొని మనస్ఫూర్తిగా వాటిని చదవండి. అంతే. ఈ 3 విషయాలు మార్నింగ్ చేయండి. ఇవి 3 చేయడానికి 15-20 నిమిషాలు చాలు, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. నెక్స్ట్ రీడింగ్, చదవడం మీరు ఎప్పుడైనా చేయొచ్చు. లంచ్ అవర్కి ముందో పడుకుని మాత్రం చదవకండి, నిద్ర వచ్చేస్తుంది. సో ట్రై టు సిట్ ఇట్ యువర్ టేబుల్, ఏదైనా వేరే ప్లేస్ లో కూర్చొని రోజు చదవండి. ఏదైనా ఒక ఆర్టికల్ చదవండి, ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 2 minutes థ్యాంక్ యూ గివింగ్. రాత్రి పడుకునే ముందు బెడ్ పక్కన ఒక బుక్ పెట్టుకోండి, విచ్ ఈస్ యువర్ జర్నల్ బుక్. దాంట్లో మీకు రోజులో ఏం మంచి విషయాలు జరిగాయో, ఏవే జరిగాయో తలుచుకుంటూ కృతజ్ఞతలు చెప్పండి. రోజు 2 నిమిషాల పాటు, ఎక్కువ టైం అక్కర్లేదు. 4 అంటే 4 లైన్లు, ఎక్కువ కూడా రాయకండి. 2 minutes రూల్ ఇన్ అటామిక్ హ్యాబిట్స్ లో ఉంది, ఒకటి చెప్తాను నేను. ఓకే, సో ఫోర్ సెంటెన్సెస్ రాయండి. ఏదైనా ఇవాళ చక్కగా ఫోన్ చేశారు అనుకున్నట్టుగా టేస్టీగా చేశారు, దానికి హ్యాపీగా రాయొచ్చు. ఇవాళ డ్రింక్ చేసే వాళ్ళు డ్రింక్ చేయకుండా కంట్రోల్డ్ గా ఉన్నారు, దానికి సంతోషంగా రాసుకోవచ్చు. సో దేనికైనా కృతజ్ఞతలు చెప్తూ రాసుకోవచ్చు. ద మోర్ యూ టెల్ గ్రాటిట్యూడ్ ఇన్ యువర్ డే టైమ్ ఆల్సో, మీరు రోజులో కూడా ప్రతిదానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్తూ ఉండండి. మీ లైఫ్ లో గోల్డ్ మార్పులు కనబడతాయి 100%. ఫస్ట్ మీకున్న డబ్బుకి కృతజ్ఞతలు చెప్పండి, అండ్ మీరు చేసే ఉద్యోగానికి కృతజ్ఞతలు చెప్పండి. ఎంతమంది పొద్దున్న లేసి అది చేసే ఉద్యోగాన్ని తిట్టుకుంటూ చేసుకుంటూ ఉంటాం, మన బాస్ ని తిట్టుకుంటాం, మనం చేసే జాబ్ ని తిట్టుకుంటాం. ఈ పిచ్చ జాబ్ లో మనకి ప్రమోషన్ రావట్లే, ఇంక్రిమెంట్ ఇవ్వట్లే, వీడు నాకు ఎప్పుడు నన్ను టార్చర్ చేస్తాడు ఈ బాస్ అని తిట్టుకుంటూ ఉంటే మనం దాంట్లో గ్రోత్ ఎలా చూస్తాం? మనకి కొత్త అవకాశం కావాలంటే ఉన్నదానికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, సో ఉన్న వాళ్ళకి, మీ రిలేషన్షిప్స్ కి అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి రాత్రి పడుకునే ముందు. దట్ కీప్స్ యువర్ మైండ్ పాజిటివ్. అండ్ ఎక్సర్సైజ్ అంటారా, మీరు ఎప్పుడైనా చేయొచ్చు, మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు. మీ కంఫర్టబుల్ టైంలో ఒక అరగంట సేపు వాకింగ్కి వెళ్ళడము, ఏదో ఒకటి అలవాటుగా మార్చుకోండి. ఒక 30 రోజులు ఛాలెంజ్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఎంతమంది రెడీగా ఉన్నారు ఇది ఫాలో అవ్వడానికి? ఓకే, టైప్ ఐ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫాలో ఇట్. ఐ అని టైప్ చేయండి, చూస్తాను ఎంతమంది సీరియస్ గా ఫాలో అవుతారు. ఐ అని టైప్ చేసిన జోక్ కాదు, రియల్ గా చేసి చూపించాలి. ఓకే, yes, so many eyes are popping up, very nice. Okay, and more importantly, రాత్రి పడుకుంటప్పుడు మంచి ఆలోచనలతో పడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గొడవ అయింది, టెన్షన్ ఉంది, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ మైండ్ సెట్ తోటి అస్సలు పడుకోకండి. కాసేపు మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే మీరు బయటకు వెళ్ళండి, లేదా వాక్ చేసి రండి, లేదా ఇంట్లో ఏదైనా సరదాగా మాట్లాడండి, లేదా ఇంకా మీ మైండ్ సెట్ బాగాలేదు అంటే ఏదైనా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టీవీ చూడండి, సినిమా చూడండి, ఏదైనా చేయండి. కానీ మేక్ యువర్ మైండ్ పాజిటివ్. కాస్త హ్యాపీ అయిన తర్వాత పడుకోండి. డోంట్ స్లీప్ విత్ బ్యాడ్ థాట్స్. ఎందుకంటే పడుకున్నప్పుడు మీరు ఏదో ఆలోచిస్తారో నెక్స్ట్ డే నుంచి అదే మీ లైఫ్ లో మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, అప్పులు పోవాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పులే గుర్తొస్తాయి మళ్ళీ తర్వాత. సో డోంట్ థింక్ అబౌట్ యువర్ డెట్స్ బిఫోర్ యూ స్లీప్. అండ్ ఆల్వేస్ అసోసియేట్ విత్ కాన్ఫిడెంట్ పీపుల్. ఎందుకు నేను మెయిన్ గా మా మెంటర్స్ కి డబ్బులు ఇచ్చి కనెక్ట్ అవుతానంటే, అలాంటి వాళ్ళతో కనెక్ట్ అవుతే వి నో వేర్ వి విల్ గో. నేను ఒకటే చెప్తాను సింపుల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను, ఇప్పుడు మనం 5,000 పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ థంబ్, ఓకే, ఈ థంబ్ వచ్చి 50,000 నెలకు సంపాదిస్తుంది అనుకోండి. ఒక 50,000 సంపాదిస్తుంది. మిగతా 4 వాడి ఫ్రెండ్స్, వాళ్ళతో తోటి వాళ్ళు. ఈ తోటి వాళ్ళు ఒకడు 30,000, ఒకటి 20,000, ఒకటి 15,000, ఒకటి 10,000 సంపాదిస్తుంది. ఓకే, అప్పుడు ఈ 50,000 వ్యక్తి ఏమనుకుంటాడు మీరే చెప్పండి? ఓకే, నేను బాగా సంపాదిస్తున్నానులే, మా వాళ్ళతో నాకు కంపేర్ చేసుకుంటే నేనే సక్సెస్ఫుల్ అంటారు. అప్పుడు ఈ 10,000, 15,000 సంపాదించే వాళ్ళు ఆ 50,000 సంపాదించే వ్యక్తి దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతారు. ఎలారా నువ్వు 50,000 ఎర్న్ చేస్తున్నావు, మేము కూడా ఎర్న్ చేయాలి అనేసి అప్పుడు వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరికంటే దురదృష్టవంతులు ఎవరు తెలుసా? ఆ 50,000 సంపాదించేవాడు. ఎందుకంటే ఆ 50,000 సంపాదించే వాడికి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అందులో ఎవరు లేరు.
ఓకే. ఎంతసేపు వాటికంటే తక్కువ సంపాదించే వాళ్ళే కనపడుతున్నారు చుట్టూతా. సో మీ లైఫ్‌లో గ్రోత్ ఎలా ఉంటది? అదే ఆలోచించండి. ఈ థంబ్ 50,000 సంపాదిస్తుంది. మిగతా ఒకరు 1,00,000 సంపాదిస్తున్నారు. ఒకరు 3,00,000 సంపాదిస్తున్నారు. ఒకరు 5,00,000 సంపాదిస్తున్నాడు. ఒకడు నెలకి 10,00,000 సంపాదిస్తున్నాడు. ఓకే. అప్పుడు ఈ 50,000 సంపాదించేవాడు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు మిగతా వాళ్ళు ఎలా వాడు నెలకి 2,00,000, 10,00,000 వాళ్ళెలా సంపాదిస్తున్నారు? ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఏం చేసి డబ్బు సంపాదిస్తున్నారని మీరు డిస్కషన్‌లో ఉంటారు. వాళ్ళలాగా అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే మీరు తృప్తి చెందరు. మీకు సాటిస్ఫాక్షన్ ఉండదప్పుడు. అరే! వాడు నెలకి 2,00,000 సంపాదిస్తున్నాడు నేనెందుకు చేయొద్దు అన్న టెన్షన్ మీలో ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఉంటుందో లైఫ్‌లో అప్పుడే గ్రోత్ కనబడుతుంది. అందుకే మీరు ఎవరితో కలిసి ఉంటారో అది చాలా ముఖ్యం. ట్రై టు అసోసియేట్ విత్ స్టెప్ హైయర్. ఒక్కసారి మీకంటే ఎక్కువ వాళ్ళతోటి అసోసియేట్ అవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో కలిసి పని చేయడానికి ట్రై చేయండి. వాళ్ళతో కంపీట్ చేయకండి. డోంట్ కంపీట్ విత్ ద పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ యూ. ఓకే. మీకంటే ఒక స్టెప్ హైయర్. మీరు చేసే ఉద్యోగం కావచ్చు, మీరు చేసే పని కావచ్చు, మీ దాంట్లో ఎవరైతే బెస్ట్ ఉన్నారో వాళ్ళని ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు ఎవరి నుంచైనా ఇన్స్పిరేషన్ పొందాలనుకుంటున్నారనుకోండి, అలాంటి వ్యక్తులు చాలా మంది బుక్స్ రాసి ఉంటారు. ఓకే. మన సోషల్ మీడియాలో ఉంటారు. వాళ్ళని ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఏ వేలుమణి గారు ఉన్నారు. ఆయన థైరో కేర్ ఓనర్. ఒక సింపుల్ గా డిఆర్డిఓలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఒక సైంటిస్ట్ గా పనిచేసుకునే వ్యక్తి జాబ్ మానేసి థైరో కేర్ ఎలా స్టార్ట్ చేశాడు? ఆయనకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? థైరో కేర్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎన్ని కష్టాలు అనుభవించాడు? ఆయన జీవితాన్ని 600 కోట్లు ఎలా సంపాదించాడు? ఆయన ఈ రోజు 600 crores ఓనర్ హీ ఇస్ నౌ. ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. ఎలా అంత ఎదగాని ఎదగగలిగాడు? ఒక సింపుల్ కోయంబత్తూర్ పక్కన ఒక చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తి అలా ఎలా రీచ్ అయ్యాడు? అందుకే ఆయన గురించి తెలుసుకుంటేనే కదా. ఆయన పోడ్కాస్ట్లు వినండి, ఆయన బుక్స్ చదవండి. అలా మీ లైఫ్ లో ఎవరి నుంచి మీరు ఇన్స్పిరేషన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళని చూడండి. ఒక హోమియోపతి డాక్టర్ ఉన్నారు అనుకోండి, బెస్ట్ హోమియోపతి డాక్టర్స్ వరల్డ్ లో ఎవరెవరు ఉన్నారు, ఇండియాలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఆ స్టేజ్ కి వెళ్ళారు ఆలోచించండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ అ వీ. అండ్ ది బెస్ట్ థింగ్ ఇస్ టువర్డ్స్ యువర్ ఈస్ట్. మీ ఈస్ట్ వాల్ లో ఎవరినైతే ఇన్స్పైర్ అవుతారో వాళ్ళ ఫోటో అతికించుకోండి. ఓకే. సో వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళలాగా నేను ఒక రోజు అవ్వాలి అనుకుంటాను. ఇట్స్ ఈజీ టు ఫాలో సిస్టమ్స్ రాదర్ దాన్ క్రియేటింగ్ సిస్టమ్స్. ఓకే. సో ఈ విషయం నేను రేపు కూడా చెప్తాను. అండ్ ఎస్, సో ఆల్వేస్ మన బ్రెయిన్ ఏం చెప్తుందంటే చాలే కష్టపడ్డది, పెద్దగా వెలగబెట్టింది ఏం లేదు, ఒక రోజు పొద్దున్న లేకపోతే మునిగిపోయింది ఏం లేదులే, ఒక రోజు మెడిటేషన్ చేయకపోతే చాలే, ఒక రోజు చేయకపోతే మనకి ఏం అక్కడ వచ్చేది ఏం లేదులే, ఒక్క రోజు ఎక్సర్సైజ్ చేయకపోతే పర్వాలేదులే. ఇలా మన బ్రెయిన్ మనకి ఎంతసేపు పడుకోబెడుతూ ఉంటది. దట్ ఈస్ ఇట్స్ వర్క్ బికాస్ ఇట్ ఆల్వేస్ వాంట్స్ యూ టు బి ఇన్ కంఫర్ట్ జోన్. మీరు ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండాలని మన బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. ఈ బ్రెయిన్ ని గ్రిమ్లిన్ మైండ్ అంటారు. ఎప్పుడైతే మీరు వెన్ యూ ట్రై టు పుష్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, మీరు చేసే దగ్గర నుంచి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయండి. మీకు అలవాటు లేని పని స్టార్ట్ చేయండి. మీకు ఇప్పటి వరకు అలవాటు లేని రోజు చేసుకునేటివి చేసుకుంటారు, అది ఓకే, అది కంఫర్ట్ అయిపోయింది మనకి. ఓకే. ట్రై టు హ్యావ్ చేంజ్ అండ్ యాక్సెప్ట్ ద చేంజ్. లైఫ్ లో చేంజ్, మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. మనం మార్పుకి తయారుగా ఉండాలి. మన బ్రెయిన్ ఒప్పుకోదు. ఇప్పుడు ఉంటున్న ఇల్లు సడన్ గా కాల్ చేసి కొత్త ఇంట్లోకి వెళ్ళండి అనగానే మనం 100 ఆలోచిస్తాం. అమ్మో ఈ ఇల్లు అలవాటు అయిపోయింది, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే అది దూరం అవుతుంది, జాబ్ కి దూరం అవుతుంది, నేను ఉండగలుగుతానో లేదో, ఆ ఇంటి పక్కన ఎవరు నాకు తెలియదు, ఇప్పుడు అయితే బోల్డ్ అంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు పక్కన మాట్లాడడానికి, ఇప్పుడు నేను కొత్త ఇంటికి వెళ్తే ఎవరు వస్తారో లేదు, ఇన్ని ఆలోచిస్తాం మన బ్రెయిన్. ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండాలని ట్రై చేస్తూ ఉంటుంది. సో ట్రై టు హ్యావ్ చేంజ్. లైఫ్ లో మార్పు ఉండాలంటే, మీ ఆలోచనలో మార్పు ఉండాలంటే కొత్త కొత్త విషయాలు రోజు ఒకటి చేయండి. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో చేంజెస్ వస్తాయి. 100% చేంజెస్ వస్తాయి. పుష్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అట్లీస్ట్ 30 to 90 days ఆన్ వన్ సింగిల్ థింగ్. ఒక్క విషయం స్టార్ట్ చేసి 30 రోజుల నుంచి 90 రోజులు ట్రై చేయండి. ఇట్ మేక్స్ ద బ్రెయిన్ ప్యాటర్న్స్. దాని తర్వాత అది ఆటోమేటిక్ అయిపోతుంది మీ బ్రెయిన్ లో. అది చేయకపోతే మీకు నచ్చదు ఇంకా. ఓకే. So this is what law of attraction is all about.
సో ఇప్పటి వరకు మీకు అర్థమైపోయి ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మాయా మంత్రం. ఇందులో ఎవరో 10 సార్లు రాయమన్నారు, పొద్దున్న లేచి ఏ టైంలో అఫర్మేషన్లు చెప్పాలి, దాన్ని ముందు నుంచి వెనక చదవాలా, వెనక నుంచి ముందు చదవాలా, ఇవి కాదండి ముఖ్యం. మన మైండ్ సెట్ ముఖ్యం. మీరు ఏ మైండ్ సెట్ తో ఉంటున్నారు, ఏం మీకు ఆలోచిస్తున్నారు, దేని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఎలా లైఫ్ లో గ్రో అవ్వాలనుకుంటున్నారు. ఓకే, ఇవి ఏవి చేయకుండా కూడా లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళు లేరనుకుంటున్నారా? ఓకే, దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ పాజిటివ్ మైండ్ సెట్. మీ మీద మీకు నమ్మకం ఉంటే 100% సక్సెస్ అవ్వచ్చు. కానీ మేనిఫెస్టేషన్ తోడైతే మీకు రిజల్ట్స్ ఫాస్ట్ కనబడతాయి, చాలా ఫాస్ట్ గా కనబడతాయి. ఓకే, సో హౌ మెనీ వాంట్స్ టు బికమ్ 10x manifestor in my community? Type 10x in the chat box. రమేష్, ఎక్సలెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్. అనిల్, మీరే ఎక్కడనో ఉన్నారు, నాది ఈథర్ కనెక్షన్. ఓకే, 10x 10x 10x. సో 10x పీపుల్ బీ ప్రిపేర్ టు కంటిన్యూ జర్నీ విత్ మీ. నేను 3 months ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ నేను ప్రోగ్రామ్ జాయిన్ అయిపోతున్నా, డాక్టర్ రజిత ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోతున్నాను అని ఫస్ట్ అఫర్మేషన్ రాసుకోండి. ఓకే, పుట్ యువర్ ఇంటెన్షన్ టుడే. అది ఎలా అనేసి మనకు అనవసరం, నేను జాయిన్ అవుతున్నానా అది ఇంపార్టెంట్. ఓకే, జాయిన్ అవుతున్నానని మనస్ఫూర్తిగా అనుకుంటే ఏదో ఒక అవకాశం వస్తుంది 100%. ఓకే, మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, మీరు దాని గురించి ప్రయత్నిస్తే 100% అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ కంటిన్యూయింగ్ విత్ లిటిల్ మోర్ మెడిటేషన్ ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కమ్యూనికేట్ విత్ యూనివర్స్. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, న్యూ మైండ్ సెట్ ఉంటేనే రిజల్ట్స్ కొత్తగా కనబడతాయి. మీరు చేసే పనులు మళ్ళీ చేస్తే, ఇదే వంట చేసుకుంటూ, ఇదే బట్టలు ఉతుక్కుంటూ, ఇదే పని చేసుకున్నారు అనుకోండి, జీవితం ఇలాగే ఉంటుంది. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. దిస్ ఐ సా ఇన్ సమ్ ఇంటర్వ్యూ. ఏమన్నారంటే 6 జోడీల బట్టలు ఉతుక్కోవడం ఈజీయా, రోజుకి 6 కోట్ల సంపాదించడం ఈజీయా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు చెప్పండి. 6 జతల బట్టలు ఉతుక్కోవడం ఈజీయా, లేదా రోజుకి 6 కోట్లు సంపాదించుకోవడం ఈజీయా? అందరు మొదటిదే ఈజీ అంటారు, 1 ఈజీ అంటారు. ఎందుకంటే రోజుకి 6 కోట్ల ఎక్కడి నుంచి సంపాదిస్తాం అని మన మైండ్ నమ్మదు, మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ అస్సలు నమ్మదు. ఇదే క్వశ్చన్ నేను అంబానీ కొడుకుని అడిగాను అనుకోండి, ఓకే, నీకు 6 జతల బట్టలు ఉతుక్కోవడం ఈజీయా, 6 కోట్లు సంపాదించడం ఈజీయా అని నేను అంబానీని అడిగాను అనుకోండి, ఆయనకి ఏమనిపిస్తుంది? ఉతుక్కోవడం కంటే ఆయన కోట్లు సంపాదించడమే ఆయనకి ఈజీ అనిపిస్తుంది. అవునా కదా? సో ఇట్ ఈస్ హిస్ మైండ్ సెట్. ఆయన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం నమ్ముతుంది? ఆయన 6 కోట్లు సంపాదించడం ఈజీ అని నమ్ముతుంది. మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ మొత్తం అస్సలు నమ్మదు, ఛాన్సే లేదనుకుంటాం. అవునా కదా? సో ఇట్స్ ఇన్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఏది నమ్ముతుంది అది ఫస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏది సబ్ కాన్షియస్ గా నమ్ముతుంటారో అదే మీ జీవితంలో నిజమవుతుందండి, వేరే ఏం లేదు. ఓకే, సో సబ్ కాన్షియస్ బ్రెయిన్ ప్యాటర్న్స్ ని మార్చుకోవడమే మేనిఫెస్టేషన్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. అండ్ ఆల్వేస్ థింక్ అబౌట్ ద టాస్క్ టు ఎర్న్ మనీ. ఇప్పుడు ఈ రోజు మీరు మనీ లేటర్ గురించి ఆలోచించారు కదా. సో మనీ లేటర్ నేను ఏం చేస్తూ ఆ ఎక్స్ట్రా డబ్బులు సంపాదిస్తాం? ఎనీథింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్, కొత్తగా ఆర్గానిక్ ఫార్మింగ్ బూమింగ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఐడియా ఉన్న వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇందాక అశోక్ అన్నాడు, నేను కమ్యూనికేషన్ స్కిల్ స్పీకర్. డెఫినెట్ గా అవ్వచ్చు, 100%. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ దేర్. ఓకే, అండ్ కోచింగ్ ఈస్ ఆల్సో బూమింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు కోచింగ్ అనేది 2025లో ఇట్ విల్ బికమ్ టాప్ మోస్ట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఆన్లైన్ లో ఇంట్లో కూర్చొని నాలాగా కోచింగ్ చేస్తూ డబ్బులు సంపాదించిన వాళ్ళు నెలకి లక్షలు కాదు కోట్లలో సంపాదిస్తున్నారు. జోక్ చేయట్లేదు, సీరియస్ గా. ఓకే, నేను మొన్న ఒక వ్యక్తిని చూశాడు ఆన్లైన్ లో యాడ్ అయినది. ఏంటంటే ఆయన ఆర్ట్ నేర్పిస్తారు. ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారా ఇక్కడ? ఆర్ట్ నేర్పిస్తారు, రెజిన్ ఆర్ట్. ఈ రెజిన్ ఆర్ట్ నేర్పించి దాన్ని మీరు సొంతంగా ఎలా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఆన్లైన్ లో స్టెప్స్ నేర్పిస్తాడు. ఓకే, నేను నాకే టెంప్ట్ అయిపోయాను, నేను జాయిన్ అయిపోదామని. నాకు ఆర్ట్ అంటే ఇష్టం సార్, నేను కూడా జాయిన్ అయిపోయి నేర్చుకొని నేను కూడా ఆన్లైన్ లో సైడ్ బై ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా అనుకున్నాను. ఓకే, దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తాడు, మనం తెచ్చుకొని ఆ ఆర్ట్ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత ఎలా ఆన్లైన్ లో బిజినెస్ చేయాలో ఆయన నేర్పిస్తాడు. ఎంతమంది జాయిన్ అవుతున్నారు? ఓకే, హౌస్ వైఫ్స్ టారో రీడింగ్ అని మధ్య బాగా ట్రెండింగ్ గా ఉంది. టారో కార్డ్స్ రీడింగ్. ఓకే, ఎవరైనా ఉన్నారా ఇక్కడ టారో కార్డ్స్ రీడింగ్? టీ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, వర్చువల్ అండ్ రేసిడ్ టారో కార్డ్స్ రీడింగ్ నేర్పిస్తారు
ఒక 3 రోజుల్లో నేర్చుకొని మీరు వేరే వాళ్ళకి టారో కార్డ్ రీడింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. నెలకి లక్షల్లో సంపాదిస్తాడు నవల్ బందియా. నవల్ బందియా ఈస్ వన్ ఆఫ్ ద టారో కార్డ్ రీడర్ కోచ్ ఇన్ ఇండియా. ఓకే. నెలకు కనీసం ఆయన 10-20 లక్షలు ఈజీగా సంపాదిస్తాడని నేను ఆయన 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 ఓన్లీ హౌస్ వైఫ్స్‌కే చెప్తాడు. మళ్ళీ ఎవరికీ చెప్పడు. ఓకే. సో థింక్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ థింక్ అబౌట్ దట్ వన్ టాస్క్ వాట్ విల్ మేక్ యూ మనీ. నేను ఏం చేస్తే డబ్బులు సంపాదిస్తా ఆలోచించండి. ఓకే. వెన్ ఐ యామ్ ఈ సెంటెన్స్ రాసుకోండి. బిగ్ మనీ స్టేట్మెంట్. ఇది మీరు ఫోటో తీసి మన గ్రూప్లో పెట్టాలి. ఓకే. మీరు ఈ యాక్టివిటీస్ చేస్తూ గ్రూప్లో పెడితే యాక్టివ్గా డెఫినెట్గా మీకు ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది నా తరఫున లాస్ట్లో. సో మిస్ అవ్వకండి. ఓకే. సో రాసుకోండి. వెన్ ఐ యామ్ డాష్ ఆర్ డాష్ ఐ యామ్ మేకింగ్ మనీ. ఏం చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. నేనైతే వెన్ ఐఎమ్ క్రియేటింగ్ కంటెంట్. ఓకే. వెన్ ఐఎమ్ క్రియేటింగ్ కంటెంట్, వెన్ ఐ యామ్ టాకింగ్. నాకు మాట్లాడడం ఇప్పుడు మీరు ఆలోచన మార్నింగ్ నుంచి మీరు లొడలొడ అవుతుంది అని అనుకుంటున్నారా లేదా? మార్నింగ్ నుంచి నాకు మాట్లాడడం ఇష్టం కూడా. అందుకే ఈ ప్రొఫెషన్ నేను చూస్ చేసుకున్నాను. ఓకే. సో ఐ లవ్ టీచింగ్, ఐ లవ్ టాకింగ్. సో మాట్లాడుతూ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే. ఒక ఆయన ఉన్నారు ఫ్లూట్ నేర్పిస్తారు బేసిక్ నుంచి. ఫ్లూట్ ఇంట్లో కూర్చొని. ఓకే. ఒక ఆవిడ ఉంది, షీ టీచర్స్ కథక్ ఆన్లైన్. షీఈస్ ఎర్నింగ్ క్రోర్స్ పర్ మంత్. సో థింక్ అబౌట్ దట్ వన్ టాస్క్. అది ఇప్పటి నుంచి సైడ్ బై చేయడం స్టార్ట్ చేయండి. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. మీకు ఇఫ్ యూఆర్ అ స్ట్రాంగ్ మైండ్ సెట్ పర్సన్, మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్ పర్సన్ అయితే యూ కెన్ థింక్ అబౌట్ స్టాక్స్ అండ్ ట్రేడింగ్ ఆల్సో. స్టాక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, అది ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాని కోర్స్ జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. ఒక స్కిల్ మీద మీరు ధ్యాస పెట్టి నేర్చుకోండి. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే. సో ఎస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ వన్ థింగ్. డోపమిన్ అండ్ ఇట్స్ గ్రాటిఫికేషన్ గురించి ఇంకొక 12:30 to 1 వరకు మనకి సెషన్ ఉంటుంది. దాని తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు బ్రెయిన్లో మన బ్రెయిన్ స్టెమ్లో ఐ డోంట్ వాంట్ టు టెల్ సైన్స్ నౌ, బట్ ఓకే చెప్పేస్తాను. దెర్ ఇస్ ఎ పార్ట్ ఇన్ అవర్ బ్రెయిన్ స్టెమ్ విచ్ ఇస్ కాల్డ్ సబ్స్టాన్షియా నైగ్రా అంటారు. అది ఒక హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, డోపమిన్ అనేది. ఈ డోపమిన్ అనేది రివార్డ్ హార్మోన్. రివార్డ్ హార్మోన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అన్నాను. ఇది చేస్తే గిఫ్ట్ వస్తుందని ఎంతమంది చేయడానికి రెడీగా ఉన్నారు? ఇట్లా చేతులు పండి అశోక్ అందరు రెడీగా ఉన్నాం. ఎందుకు? దట్ గిఫ్ట్ ఈజ్ యువర్ రివార్డ్. ఓకే. ఇప్పుడు మనము మన చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ ఎలా ట్యూన్ చేస్తారు తెలుసా? నువ్వు A+ తెచ్చుకోకన్నా నీకు సైకిల్ కొనిస్తా మీ డాడీ అంటారు. అవునా కదా? మీ టీచర్ ఏమంటది? క్లాస్లో ఫస్ట్ తెచ్చుకో నీకు పెన్ ఇస్తాను అంటది. అవునా కదా? నువ్వు టాప్ వస్తే నీకు షీల్డ్ ఇస్తాం, కప్ ఇస్తామంటారు. ఎందుకు? మనకు ఒకటి చేస్తే ఒకటి దొరుకుతుంది. ఒకటి చేస్తే అది దొరికినప్పుడు మన బ్రెయిన్ ఒక సంతోషమైన హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే డోపమిన్. ఇట్ ఈస్ కాల్డ్ రివార్డ్ హార్మోన్. కానీ మనం దీన్ని ఈజీగా కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతాం. దేని వల్ల తెలుసా? మీ సెల్ ఫోన్ వల్ల. ఓకే. ఎంతమందికి సెల్ ఫోన్ చూసే అలవాటు ఉంది? సెల్ ఫోన్లో ఫోన్ మాట్లాడడానికి కానీ చూసి కానీ ఏదో చేస్తే 20 నిమిషాలు అరగంట టైం అయిపోతుంది. దాని తర్వాత అరే బాబ్రే 1 అవర్ నేను టైం వేస్ట్ చేశాను, హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేశాను అని ఎంతమంది అనుకుంటున్నారు? థమ్స్ అప్. ఓకే. ఇట్ ఈస్ దేర్ విత్ ఎవ్రీబడి. ఈ సెల్ ఫోన్ ఈస్ ఈటింగ్ అవర్ బ్రెయిన్. ఓకే. ఎందుకు? వై యూ సీ దిస్ సెల్ ఫోన్? ఇందులో తయారు చేసిన ప్రతి యాప్ ఒక న్యూరో సైంటిస్ట్ వాళ్ళు తయారు చేసింది. ఇంక్లూడింగ్ యువర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మింత్రా, నైకా, మీ సోషల్ మీడియా యాప్స్, మీ గేమింగ్ యాప్స్ అన్ని న్యూరో సైంటిస్టులు ఎలా తయారు చేశారంటే, అది ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి, మన డోపమిన్ షూట్ అయిపోయింది. ఒక రీల్ చూస్తుంటే మన డోపమిన్ మన బ్రెయిన్ లో పెరుగుతుంది. ఇమ్మీడియట్ గా రీల్ అయిపోయేటప్పుడు, ఆ గేమ్ అయిపోయేటప్పుడు ఆ డోపమిన్ మళ్ళీ పడిపోతుంది. డోపమిన్ లెవెల్స్ తక్కువైపోతాయి మన బాడీలో. మళ్ళీ మనకి డోపమిన్ కావాలనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ నెక్స్ట్ రీల్ చూస్తాం, నెక్స్ట్ స్టేజ్కి ఇంకొక గేమ్ ఆడదామని చూస్తాం. ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ డూమ్ స్క్రోలింగ్. అన్నెసెసరీలీ, అన్నోయింగ్లీ. అంటే ఎందుకు స్క్రోల్ చేస్తున్నామో తెలియకుండా, అసలు పర్పస్ లేకుండానే చూస్తూ ఉంటాం చూడండి. కిల్లింగ్ యువర్ ఓన్ టైం. దట్ ఈస్ బికాస్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ డోపమిన్. ఎందుకు మీరు అది మళ్ళీ చేయాలనిపిస్తుంది అంటే మీ బ్రెయిన్ లో డోపమిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమందికి చాక్లెట్ కేక్ తినడం ఇష్టం? నాకు ఇష్టం. ఎనీబడి లైక్స్ కేక్ హియర్? ఎస్. సో ఇమాజిన్ చేసుకోండి, మీ ఇష్టమైన స్వీటే కేక్ ఫ్రిడ్జ్ లో ఉందనుకో. ఓకే. అది చూస్తుంటే ఏమనిపిస్తుంది?
రా తిను నన్ను తిను అని పిలుస్తున్నట్టు అనిపిస్తుందా లేదా? అది ఎప్పుడెప్పుడు తినాలి అని మనకు అనిపిస్తుంది. అది తిన్న వెంటనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా? దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ డోపమైన్. ఓకే. అండ్ వాచింగ్ మూవీస్ అండ్ వాచింగ్ సమ్ సాంగ్స్, మ్యూజిక్ అన్ని ఇవన్నీ క్రియేట్స్. ఈవెన్ ఇఫ్ యూ లాఫ్ లౌడ్లీ, మీరు సంతోషంగా నవ్వుతూ కూడా డోపమైన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దిస్. మనం ఊరికే డోపమైన్ బ్రెయిన్ లో ప్రొడ్యూస్ చేసాం అనుకోండి, అయిన దానికి కాని దానికి చిన్న చిన్న వాటికి డోపమైన్ ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మనకి ఫోకస్ తగ్గిపోతుంది. మన బ్రెయిన్ లో ధ్యాస తగ్గిపోతుంది. దేని మీద అయితే మీరు ఏకాగ్రత పెట్టాలనుకుంటున్నారు, ఏదైతే లైఫ్ లో సాధించాలనుకుంటారో అది సాధించలేకపోతున్నారు. ఓకే. సో దట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ స్మాల్ కిడ్స్ విచ్ ఇస్ కాల్డ్ మార్ష్ మెలో ఎక్స్పెరిమెంట్. నోట్ చేసుకోండి అందరు. మార్ష్ మెలో ఎక్స్పెరిమెంట్ ఇది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేశారు. మీరు కావాలంటే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయొచ్చు మార్ష్ మెలో. మార్ష్ మెలో విన్నారా? ఒక స్వీట్ స్పంజ్ లాంటి మిఠాయి, స్పంజ్ లా ఉంటది. ఓకే. ఎంతమందికి తెలుసు మార్ష్ మెలో? చేతులు ఊపండి, కమాన్ ఊపండి, బాగా ఊపండి. ఎస్ ఎస్, బాగా ఊపితే మీ ఎనర్జీ హై అవుతుంది. ఇలాగే ఉంటే చేతులు ముడుచుకొని ఉంటే ఎలా? ఓకే. ఆడవాళ్ళు అయితే ఐ అడ్వైజ్ యూ ఆల్ టు రేజ్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు ఎత్తాలి ఎప్పుడు. ఓకే. చేతులు ఎత్తకపోతే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ పెరియాథ్రైటిస్ ఆఫ్ షోల్డర్ ఇన్ ఉమెన్ విచ్ ఇస్ వెరీ కామన్. ఆడవాళ్ళ చేతులు ఎత్తరు ఇలా. ఓకే. సో మూవ్ యువర్ బాడీ. ఎస్. సో ఈ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను. మార్ష్ మెల్లో ఎక్స్పెరిమెంట్ 5 ఏళ్ల లోపు ఉన్న పిల్లల పైన చేయడం జరిగింది అమెరికాలో. సో అమెరికాలో ఈ చిన్న పిల్లలకి వాళ్ళకి తలా ఒక మిఠాయి ఇచ్చారు. ఏమి ఇచ్చారు? మార్ష్ మెల్లో. ఓకే. ఒక్కొక్కటి ఇచ్చేసి, ఇప్పుడు నేను మీరు అందరు ఉన్నారు అనుకోండి, మీ అందరికి తలా ఒకటి ఇచ్చాను అనుకోండి, ఒక్కొక్కరికి ఒకటి. మీరు అందరు 5 years ఓల్డ్ కిడ్స్, మీ అందరికి ఒక్కొక్క మార్ష్ మెల్లో ఇచ్చాను. ఇచ్చి నేను ఏం చెప్తానంటే, ఇది తినకుండా ఒక అరగంట సేపు ఓపికగా కూర్చో, 1/2 hour తర్వాత నేను ఇంకొక మార్ష్ మెల్లో తెచ్చిస్తానని చెప్తాను. అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అనుకోండి, కొంతమందికి ఓపిక ఉంటుంది, సరే ఇంకొక అరగంట సేపు వెయిట్ చేద్దాం ఇంకోటి దొరుకుతుంది అని. కొంతమందికి అబ్బో ఆ చేతిలో అది టెంప్టింగ్ గా ఉంటుంది, తినాలి అనేసి వెంటనే అది నోట్లో వేసేసుకొని తినేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెంట్ డోపమైన్. ఇన్స్టెంట్ గా మ్యాగీ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ గా మీ బ్రెయిన్ ప్రొడ్యూస్ చేయడానికి డోపమైన్. కానీ కొంతమంది ఓపికతో ఆగి 2వ మార్ష్ మెల్లో తీసుకుంటారు. అప్పుడు వచ్చి నేను ఇంకొక 2వ మార్ష్ మెల్లో ఇచ్చి మళ్ళీ చెప్తాను, ఇంకో అరగంట సేపు కూర్చోండి, మీకు తర్వాత 3వ మార్ష్ మెల్లో ఇస్తానని. అప్పుడు మీరు ఓపికగా కూర్చుంటారు. కొంతమంది తినేస్తారు ఇంకో ఓపిక లేక. ఆ 3వ మార్ష్ మెల్లో కొంతమందికి 4వది, ఇంకొంతమందికి 5వది, ఇంకో అరగంట సేపు. ఇలా పిల్లల పైన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎవరైతే 4, 5, 6 మార్ష్ మెల్లో వరకు ఓపికగా కూర్చున్న పిల్లలు ఉన్నారే, వీళ్ళందరినీ వాళ్ళు 40 years ఫాలో అయ్యారు. ఈ స్టడీ 40 ఏళ్ళు జరిగింది. 40 years వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో చెక్ చేసి చూశారు. ఓకే. సో ఎవరైతే పిల్లలు ఓపిక్గా ఉన్నారో వాళ్ళ లైఫ్ లో చాలా సక్సెస్ అయ్యారు. ఎవరైతే పిల్లలు ఫస్ట్ మార్ష్ మెల్లోనే తిన్నారో వాళ్ళు బిలో యావరేజ్ లైఫ్ లో ఉన్నారు. ఓకే. అందుకే చెప్తున్నాను, మీరు పిల్లలు అడిగిందల్లా ఫాస్ట్ గా కొన్ని చివ్వకండి, వాళ్ళ కోరికల్ని త్వరగా తీర్చకండి. వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టండి, వాళ్ళలో ఓపికను పెంచండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ యువర్ కాన్షియస్ మైండ్. మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో, ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ చూసారు, మీకు తినాలనిపించింది, ఫ్రిడ్జ్ లో చూసారు, ఇంకొక 2 గంటల తర్వాత తింటాను అని మీరు ఫ్రిడ్జ్ లో కంట్రోల్ చేసుకొని మీరు ఆ ఫ్రిడ్జ్ మూసేశారు అనుకోండి, ఆ 2 hours తర్వాత మీరు ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నారనుకోండి, యూ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ యువర్ కాన్షియస్ కంట్రోల్. మీ కాన్షియస్ బ్రెయిన్ కంట్రోల్ పెరుగుతుంది. దిస్ ఈస్ హౌ యూ విల్ ఇంప్రూవ్ బ్రెయిన్ మసిల్. మీ బ్రెయిన్ కి కండలు ఎలా పెంచుతామంటే ఇలా కంట్రోల్ చేసుకోవడం వల్ల. దీన్నే డోపమైన్ డీటాక్స్ అంటారు. ఓకే. ఇన్స్టెంట్ డోపమైన్ గ్రాటిఫికేషన్ అంటారు దీన్ని సైన్స్ లో. ఓకే. సో నేను ఒకటి చెప్తాను, ఈ డోపమైన్ సంగతి ఏమో కానీ మన కల్చర్ లో ఎంతమందికి తెలుసు ఉపవాసాలు? ఓకే. ఎంతమందికి తెలుసు? ఓకే. ఏకాదశి ఉపవాసం చేయడం, ఫ్రైడేలు థర్స్డే సాయిబాబా ఉపవాసం చేయడం, ఓకే, రంజాన్ అయితే రోజా చేయడం, ఈస్టర్న్ ఫాస్టింగ్, క్రిస్టియన్స్ ఈస్టర్న్ ఫాస్టింగ్ చేస్తారు. ఇవన్నీ అందరూ అన్ని కల్చర్స్ లో ఫాస్టింగ్ చేయండి అని చెప్తారు. ఎందుకు? ఓకే. అండ్ ఇంకొకటి, మనకి సాయిబాబా మీద నమ్మకం ఉంటే చాలా మంది ఏం చేస్తారు, ఏదైనా కోరిక తీరడానికి ఒక ఇష్టమైన వస్తువును వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ తినడం ఇష్టం అనుకోండి, నేను స్వీట్ ను వదిలేస్తాను, నేను నాన్ వెజ్ ను వదిలేస్తాను అని ఇలా మొక్కుకుంటారు. ఎంతమందికి ఇది తెలుసు?
అందరికీ తెలుసు కదా, చేతులు ఊపండి, తెలిసిన వాళ్ళందరూ కెమెరాలు ఆన్ చేసుకొని ఊపండి. ఓకే, దీని వెనకాల సైన్స్ ఉందండి, అది జోకా చెప్పలేదు. దట్ ఈస్ ద డోపమిన్ డీటాక్స్. ఎందుకంటే మన బాడీలో మనకు ఆకలి అవుతున్నా మనం కంట్రోల్ చేసుకుంటాం. ఈ రోజు మనం తినకూడదు, ఈ పూట మనం తినకూడదు అన్న కంట్రోల్ ఎప్పుడైతే మీకు పెరుగుతుందో అప్పుడు మీ కాన్షియస్ బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. దాని వల్లనే మీ కంట్రోల్డ్ గా డోపమిన్, ఏదైతే పెద్ద పెద్ద గోల్స్ అచీవ్ చేస్తారో అప్పుడు మీరు ఆ డోపమిన్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొడ్యూస్ డోపమిన్. డోపమిన్ ప్రొడ్యూస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, మనం సంతోషంగా ఉండడం ఇంపార్టెంట్. అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మీ గోల్స్, మీ ఫోకస్ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ ఆన్ హౌ టు కంట్రోల్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్. యువర్ వర్డ్స్ ఆర్ యువర్ అఫర్మేషన్స్. మీరు ఏదో పొద్దున్న లేసి మంత్రాల్లాగా అఫర్మేషన్లు చదవనక్కర్లేదు. మీరు రోజంతా ఏం మాట్లాడుతున్నారు అది కూడా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి మాటలతో ఉంటున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఎంతమందిని తిడుతున్నారు. ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే టైప్ ఎన్ని ఇన్ ద చాట్ బాక్స్. అందరం నెగిటివ్ గా మాట్లాడకుండా ఉంటామా చెప్పు, అది ఇంపాసిబుల్ కదా. కోపం వచ్చేస్తుంది, బూతులు వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోవడం కష్టమైపోతుంది. ఎస్, సో దట్ ఈస్ యువర్, వెన్ యూ కంట్రోల్ యువర్ వర్డ్స్, మీ వర్డ్స్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయండి. ఇట్ టేక్స్ టైం. ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. దిస్ ఇస్ కాల్డ్ జార్ టెక్నిక్. మీరు కావాలంటే ట్రై చేయండి. ఎవరైతే ఎక్కువగా నెగటివ్ గా మాట్లాడతారో, నెగటివ్ వర్డ్స్ బూతులు వస్తాయో, ఎక్కువగా కోపం ఎవరికి ఎక్కువ వస్తుందో అప్పుడు మీరు ఇంట్లో ఒక జార్ పెట్టుకోండి. ఓకే, ఎప్పుడెప్పుడైతే మీరు నెగటివ్ గా మాట్లాడతారో ఎవరైతే, అప్పుడు ఆ జార్ లో 100 రూపాయలు వేసేయండి. ఓకే, 100 రూపాయలు వేయండి. అండ్ ఒక నెల తర్వాత అందులో ఎన్ని డబ్బులు ఉంటాయో తీసుకెళ్లి ఒక ఆర్ఫనేజ్ కి ఇచ్చేయండి. ఓకే, డెఫినెట్ గా మీరు ఆపేస్తారు ఇంకా నెగటివ్ గా మాట్లాడడం, కోపం రావడం ఆటోమేటిక్. ఎందుకంటే అందులో 100 రూపాయలు పోతాయి కదా. ఓకే, 100 చీప్ గా అనిపిస్తే 500 పెట్టుకోండి, తప్పలేదు. ఓకే, 500 యూ కెన్ పుట్ యువర్, మీ కంట్రోల్ బట్టి. ఓకే, సో మీరు అనుకుంటే నెగటివ్ గా చేస్తే 500 అందులో వేసేయండి జార్లు. ఓకే, సో దిస్ ఇస్ అ స్మాల్ జార్ బట్ ఇట్ వర్క్స్ వండర్స్. చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను ఒక ముబీనా ముజారే వీడియో చూపిస్తాను. వండర్ఫుల్ ఉమెన్. తను వర్డ్స్ ఎంత పవర్ఫుల్, ఎంత చక్కగా ఈ 1 minute వీడియోలో ఆవిడ చెప్తుందో మీరు వినండి. I believe in the power of words. Many people speak before they think. But I know the value of words. Words can make you, break you, they can heal your soul, they can damage you forever. So I always try to use the positive words in my life wherever I go. They call it adversity, I call it opportunity. They call it weakness, I call it strength. They call me disabled, I call myself differently able. They see my disability. They see my disability, I see my ability. There are some incidents that happen in your life, and those incidents are so strong that they change your DNA. Those incidents or accidents are so strong that they break you physically. They deform your body, but they transform your soul. Such an amazing woman. సో మన లైఫ్ లో ఆవిడ కాళ్ళే సరిగ్గా లేవు. ఓకే, ఇందాక ఎవరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఐఎమ్ సో ప్రౌడ్ టు సే అబౌట్ శ్రీలేఖ, విచ్ ఇస్ షీఈ్ ఇన్ మై కమ్యూనిటీ. నా ప్లాటినం మెంబర్ తను. ఆ అమ్మాయి షీఈ్ అ మౌత్ పెయింటర్. తనకి కాళ్ళ చేతులు 2 పనిచేయదు, నోరుతో పెయింట్ చేస్తుంది. అండ్ షీఈ్ అవార్డెడ్ ఫ్రమ్ ప్రెసిడెంట్. అండ్ తను ఫస్ట్ మేనిఫెస్ట్ చేసింది ఏంటంటే తను బెడ్ లో నుంచి లేచి కూర్చోవాలని మేనిఫెస్ట్ చేసింది. దట్ ఈస్ హర్ ఫస్ట్ బిగ్ విన్. షీ డిడ్ ఇట్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ ఆమె నేను చెప్పే టెక్నిక్స్ నేర్చుకొని తన హెల్త్ బాగా చేసుకొని ఇప్పుడు లేచి కూర్చుంటుంది నా సెషన్స్ లో. అండ్ తన ఆర్ట్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసింది. అండ్ షీ స్టార్టెడ్ ఎర్నింగ్ మనీ. తన డబ్బులు ఎర్న్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. అండ్ ఇంకొక ప్రౌడ్ థింగ్ ఏంటో తెలుసా, ఆమె వచ్చిన డబ్బులతోనే నాకు ఫీజు కట్టింది ప్లాటినం మెంబర్ పూర్తిగా. నేను డిస్కౌంట్ కూడా ఇవ్వలేదు. అమ్మాయి నన్ను అడగలేదు డిస్కౌంట్. నేను అన్నా నీ ఇష్టం శ్రీలేఖ, నేను ఎప్పుడు నేను అడగను, నువ్వు ఎన్ని నెలలు కావాలంటే నా సెషన్స్ లో ఉండొచ్చు అనేసి. సో డెఫినెట్ గా ఆవిడే ప్లాటినం మెంబర్షిప్ తీసుకొని తను జాయిన్ అయ్యి తన లైఫ్ మార్చుకుంటున్నప్పుడు మనమందరికీ దేవుడు ఇంకెన్నో గిఫ్ట్స్ ఇచ్చాడు. సో వై వోంట్ యూ థింక్ అబౌట్ దాట్? ఓకే, సో కీప్ యువర్
ఇంటెన్షన్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంటే 100% యూ కెన్ మేక్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. అండ్ కీప్ యువర్ వర్డ్స్ పాజిటివ్. వీలైనంత పాజిటివ్ గా మాట్లాడండి. ఓకే, అప్పుడప్పుడు కోపం వస్తుంది, అప్పుడప్పుడు పిచ్చి మాటలు మాట్లాడతాం, ఫైన్, ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు ఏడుపు వస్తుంది, ఏడుస్తాం, దట్ ఈస్ ఆల్సో ఫైన్, ఓకే. అప్పుడప్పుడు కోపం వచ్చి 10 మందిని తిట్టేసాము, ఇట్స్ ఓకే. బట్ అది రిపీటెడ్ గా జరగకూడదు, అది ఒక అలవాటుగా మారకూడదు. అలవాటుగా ఏడుస్తే ఇట్స్ అ రాంగ్ ప్యాటర్న్. రోజు ఏడుస్తున్నారంటే ప్రాబ్లం మనుషుల్లో కాదు, మీలోనే ఉందని అర్థం. ఊరికి ఏడుపు ఎందుకు వస్తుంది? ఓకే, ఊరికి ఎప్పుడు చూడు దిగులుగా ఉంటే ప్రాబ్లం మీలో ఉన్నట్టే, వేరే ఎవరిలో లేనట్టు. ఓకే, సో థింక్ అబౌట్ ఇట్. డోంట్ మేక్ నెగటివ్ థింగ్స్ యాజ్ యువర్ ప్యాటర్న్. ఎప్పుడో ఒకసారి చేయడం తప్పు కాదు, బట్ ఎప్పుడు అది రిపీటెడ్ గా చేయడమే ప్యాటర్న్ అంటారు. దట్ ఈస్ రాంగ్ థింగ్, అది తప్పు. ఓకే, ఈ ప్యాటర్న్స్ ని మార్చుకోవడమే ఎన్ఎల్పి వల్ల. ఓకే, సో ఎస్, ఫస్ట్ ప్యాటర్న్ టు చేంజ్ ఏంటంటే ఇమ్మీడియట్ గా ఒక నెగటివ్ థాట్ వచ్చినప్పుడు బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్. మీ లైఫ్ లో ఏది మంచి జరుగుతుందో దానికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకోండి. దట్ ఈస్ బెస్ట్ వే టు బీ పాజిటివ్. ఓకే, అండ్ బికమింగ్ సూపర్ న్యాచురల్ అని చెప్పేసి డాక్టర్ జో డిస్పెన్సా గారు ఒక బుక్ రాశారు. ఆ బుక్ లో ఆయన మెన్షన్ చేశారు 117 మెంబర్స్ పైన, ఆయన క్యాన్సర్ పేషెంట్ల పైన జస్ట్ ఆయన 3 పూట్ల ఒక మెడిసిన్ ఇచ్చారు. ఏ మెడిసిన్ తెలుసా? కృతజ్ఞతలు, థ్యాంక్ యూ చెప్పడం. మనస్ఫూర్తిగా 3 సార్లు, మార్నింగ్ 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, రాత్రి 15 నిమిషాలు మనస్ఫూర్తిగా ఆ క్యాన్సర్ పేషెంట్లతోటి కృతజ్ఞతలు చెప్పించాడు. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం. అందరూ స్టేజ్ 4 క్యాన్సర్ ఉన్న వాళ్ళు, స్టేజ్ 2 క్యాన్సర్, స్టేజ్ 1, వాట్ ఎవర్ ది స్టేజ్, అందరూ క్యూర్ అయ్యారు 6 నెలల లోపల. దిస్ ఈస్ అ రికార్డ్. యాక్చువల్ గా ఆయన దీన్ని పబ్లిష్ కూడా చేశారు, ఆయన బుక్ లో రాశారు కూడా. మీరు కావాలంటే వెళ్ళి సెర్చ్ చేయొచ్చు, డాక్టర్ జో డిస్పెన్సా అనేసి. యూ కెన్ డెఫినెట్లీ అట్రాక్ట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ మీకు కృతజ్ఞత భావం ఉండాలి. ఉన్నదానికి కృతజ్ఞతలు చెప్పినప్పుడే మనకి లేనిది మన దగ్గరకు వస్తుంది. వాట్ ఎవర్ యూ వాంట్ టు అట్రాక్ట్, ఫస్ట్ సే థ్యాంక్ యూ. డబ్బులు ఎక్కువ కావాలంటే ఉన్న డబ్బుకి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఓకే, లైఫ్ లో మంచి రిలేషన్స్ కావాలంటే ఉన్న రిలేషన్స్ కి థ్యాంక్ యూ చెప్పుకోండి ఫస్ట్. సో ద మోర్ యు ఆర్ థ్యాంక్ఫుల్, ద మోర్ యూ. ఆలోచించి చూడండి, 50 ఏళ్ల క్రితం ఓకే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి 50 ఏళ్ళకి 20 years బ్యాక్, 20-30 years బ్యాక్, ఎవరైనా మీ చేతిలో ఒకటి ఉంటుంది సెల్ ఫోన్ లాగా, దాంట్లో మీ వరల్డ్ ని చూడవచ్చు, ఇలా ఎక్కడి నుంచి అయినా మీటింగ్ అటెండ్ అవ్వచ్చు, ఎవరితోనైనా కలవచ్చు అంటే ఏమనుకుంటారు? పిచ్చా, దీనికి ఏదో చెప్తుంది అనుకుంటారు. అవునా కాదా? ఎవరు నమ్మరు. ఇప్పుడు దట్ కేమ్ ట్రూ. సో వన్స్ అ మ్యాజిక్ ఈస్ అ సైన్స్ టుడే. ఒక రోజు అది మ్యాజిక్, ఈ రోజు సైన్స్. ఓకే, అండ్ వీఆర్ ఆల్ సో బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ జనరేషన్. మనం ఈ జనరేషన్ లో ఉన్నాం. బోల్డ్ అనే ఆపర్చునిటీస్, అవకాశాలు ఉండే జనరేషన్. ఓకే, సో థింక్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ స్టార్ట్ సేయింగ్ మోర్ థ్యాంక్స్. ద మోర్ థ్యాంక్ఫుల్ యూ ఆర్, యూ విల్ అట్రాక్ట్ మోర్ అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో నేను ఇప్పుడు మీతో విజువలైజేషన్ చేపిస్తాను. ఎంతమంది విజువలైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు? టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. హిమాయత్, అది తిక్క కాదు. తిక్క ఎందుకు? తిక్క తెగింపు రావాలి, సాధించాలి అనే ఇంట్రెస్ట్. ఓకే, ఓకే, మీరు మీ అందులో తెలుగులో మీరు తిక్క అంటే యూ కెన్ యూజ్ ఇట్. నాకు యాక్చువల్ చెప్పాలంటే అంత డీప్ తెలుగు నాకు కూడా రాదు. నా తెలుగు కొంచెం, బికాస్ 18 years నుంచి తమిళనాడులో ఉంటాను. సో పార్ట్ ఆఫ్ మై లాంగ్వేజ్ ఇస్ యాక్చువల్లీ తమిళ్ మిక్స్డ్. ఇక్కడ తమిళ్ ఎక్కువ మాట్లాడతాం. అండ్ ఐ గాట్ ఆల్ ఫ్రెండ్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా. సో తెలుగు మాట్లాడేది ఇంట్లోనే. ఆబ్వియస్ తెలుగు వచ్చు, తెలుగులోనే పుట్టి పెరిగాను, బట్ డీప్ తెలుగు, బుక్ తెలుగు నాకు అంత ఫాస్ట్ గా రాదు. ఓకే, సో ఎనీవేస్ యూ కెన్ డూ ఇట్, మీకు మనసుకి పాజిటివ్ గా అనిపిస్తే. ఇప్పుడు నేను విజువలైజేషన్ ఎంతమంది చేయడానికి రెడీగా ఉన్నారో చూస్తున్నాను. ఆర్ ఓన్లీ 19 members. సో బ్యాడ్. నాతో 241 members ఉన్నారు. 240 మెసేజెస్ ఇక్కడ రావాలి ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ఇది సింపుల్ విజువలైజేషన్ కాదు, దిస్ ఇస్ కాల్డ్ డిసోసియేటివ్ టెక్నిక్. ఓకే, ఇట్స్ చేంజింగ్. ఇంకా దీంట్లో చాలా పెద్ద లెవెల్స్ ఉన్నాయి, బట్ సింపుల్ టెక్నిక్ చెప్తాను, యూ కెన్ డూ ఇట్. సో ఈ విజువలైజేషన్ లో ట్రై టు యాక్టివేట్ ఆల్ 5 senses. అంటే ఏంటి? మీ కళ్ళకి ఆ టైంలో ఎలా కనపడుతుందో ఊహించుకోవడం, మీ నోట్లో ఎలాంటి టేస్ట్ ఉంటుందో ఆలోచించడం, మీకు ఎలాంటి వాసన వస్తుందో ఊహించుకోవడం, మీరు ఎలాంటి మాటలు వింటారు, చప్పుళ్ళు వింటారు, ఇలాంటివి ఊహించుకోవడం. అండ్ టచ్, ఫీల్, కైనెస్థెటిక్ సెన్స్ అంటే ముట్టుకుంటే ఎలా ఉంటుందో దాన్ని ఫీల్ అవి ఊహించుకోవడం. ఓకే,
సో ట్రై టు యాక్టివేట్ ఆల్ 5 సెన్సెస్ని యాక్టివేట్ చేస్తేనే 100% విజువలైజేషన్ అంటారు. అండ్ అందరికి విజువలైజేషన్ రావాలని రూల్ లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్స్ బ్రెయిన్. కొంతమంది చెప్పిన వెంటనే ఊహించుకోగలుగుతారు, కొంతమంది ఊహించుకోలేరు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ విజువల్ కార్టెక్స్. మన బ్రెయిన్ లో విజువల్ కార్టెక్స్ ఉంటుంది వెనకాల. ఆ విజువల్ కార్టెక్స్ బాగా డెవలప్ అయిన వాళ్ళు ఈజీగా ఊహించుకోగలుగుతారు. అది సరిగ్గా డెవలప్ కాకపోతే వాళ్ళు అంటే వాళ్ళకి అది తక్కువగా ఉంటే దే వోంట్ థింక్ అబౌట్ ఇట్. మేబీ ఫర్ దెమ్ అఫర్మేషన్స్ విల్ వర్క్. అఫర్మేషన్స్ బాగా పనికి వస్తాయి అలా. సో లెట్స్ బిగిన్ విజువలైజేషన్. నేను ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ వేస్తాను. అందరు కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చోండి. స్పెక్స్ వేసుకున్న వాళ్ళు స్పెక్స్ తీసేయండి. అండ్ క్యాప్, స్పెక్స్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా తీసేసి రిలాక్స్డ్ గా కూర్చోండి. సపోర్ట్ యువర్ బ్యాక్ ఇఫ్ యూ వాంట్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, స్ట్రైట్ గా కూర్చోవాలనుకున్న వాళ్ళు కూర్చోండి, కళ్ళు మూసుకోండి. టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ స్టార్ట్ రిలాక్సింగ్ యువర్ బాడీ. టేక్ ఎ డీప్ బ్రెత్. శ్వాస లోపలికి పీల్చుకొని బయటకు వదిలేండి. రిలాక్స్. కీప్ యువర్ హ్యాండ్స్ ఓపెన్. మీ చేతులు కాళ్ళ పైన రిలాక్స్ గా పెట్టుకోండి. చైర్ లో కూర్చుంటే మీ పాదాలు ఊపిన ఆనందించండి. కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చోండి రిలాక్స్ గా. వీలైతే స్ట్రైట్ గా కూర్చోండి, లేకపోతే బ్యాక్ సపోర్ట్. Bring your awareness towards your breath. మీ శ్వాస పైన ధ్యాస పెట్టండి. Breathe in, breathe out, relax. Relax each part of your body. ప్రతిసారి శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు breathe in all the relaxation, breathe out all the stress. మీ నుదిటిని రిలాక్స్ చేసుకోండి. మీ ఫేస్ ని రిలాక్స్ చేసుకోండి. మీ కళ్ళని రిలాక్స్ చేసుకోండి. మీ కళ్ళ మసిల్స్ ని రిలాక్స్. యువర్ నెక్, మీ మెడని రిలాక్స్ చేసుకోండి. ఓపెన్ యువర్ షోల్డర్స్. కాస్త షోల్డర్స్ ని రోల్ చేయండి. కీప్ యువర్ షోల్డర్స్ బ్యాక్. ఓపెన్ గా పెట్టుకోండి. ఓపెన్ యువర్ చెస్ట్. చేతులు రిలాక్స్డ్ గా కాళ్ళ పైన పెట్టుకోండి. మీ గుండె భాగాన్ని రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ యువర్ ఫుట్. మీ కాళ్ళని రిలాక్స్ చేసుకోండి. కాళ్ళ వేళ్ళని రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ యువర్ నీస్, థైస్. మీ పొట్ట భాగాన్ని రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ యువర్ అబ్డోమెన్. రిలాక్స్. Come back to normal breath. Deep breath నుంచి నార్మల్ బ్రీతింగ్ వచ్చేయండి. మీ నుదిటి పైన ఫోకస్ చేయండి. మీరు బొట్టు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ ఫోకస్ చేయండి. లిఫ్ట్ యువర్ హెడ్ అప్. తల కాస్త పైకి ఎత్తండి, కిందికి వాల్చకండి. ఒక్కసారి మీరు కూర్చున్న గదిలో, మీకు కూర్చున్న ప్లేస్ లో కుడివైపు ఏమేమి ఉన్నాయో అన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించండి. మీ రూమ్ లోపల రైట్ సైడ్ ఏమున్నాయి, ఏమేం వస్తువులు ఉన్నాయి. రైట్ సైడ్ ఆఫ్ యువర్ రూమ్. కుడివైపు మీ ఇల్లు ఎలా కనపడుతుంది. మీరు ఉంటున్న కాలనీ ఎలా ఉంది, స్ట్రీట్ ఎలా ఉంది, వీధి ఎలా కనపడుతుంది. మీరు ఉంటున్న సిటీ, ఊరు, మీరుంటున్న స్టేట్, రాష్ట్రం. దిస్ హోల్ కంట్రీ, మన దేశాన్ని ఊహించుకోండి. మనం ఉండే ఖండం, the whole universe, మన earth,
ఏం వస్తువులు ఉన్నాయో విజువలైజ్ చేసుకోండి. మీ లెఫ్ట్ సైడ్ ఏమేమున్నాయి మీ ఇంట్లో, మీరుంటున్న గదిలో. మీ ఇల్లు లెఫ్ట్ సైడ్ నుంచి ఎలా కనబడుతుంది? మీరుంటున్న స్ట్రీట్, వీధి, ఉంటుండే కాలనీ, మీరుండే డిస్ట్రిక్ట్, ద హోల్ స్టేట్, మన దేశం, ఈ ప్రపంచం, భూమి, భూమితో పాటు ఎన్నో గ్రహాలు, ద హోల్ యూనివర్స్, అందమైన విశ్వం. ఇప్పుడు మీ వీపు వెనకాల ఏమున్నాయి, మీ వెనక వైపు ఏం వస్తువులు ఉన్నాయి ఊహించుకోండి. వెనక నుంచి మీ ఇల్లు, మీరుండే స్ట్రీట్, సిటీ, స్టేట్, ద హోల్ కంట్రీ, మనం ఉండే కాంటినెంట్, ఈ పూర్తి ప్రపంచం, భూమి, భూమి చుట్టూ ఉన్న చంద్రుడు, ఎన్నో నక్షత్రాలు అండ్ కంప్లీట్ యూనివర్స్, అందమైన విశ్వం. నౌ యూ విజువలైజ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. మీ ఎదురుగా ఏమున్నాయి, ఏం వస్తువులు ఉన్నాయి? స్క్రీన్, సెల్ ఫోన్, ల్యాప్టాప్, ఇంకేం వస్తువులు ఉన్నాయి ఎదురుగా? మీ ఇల్లు ఎదురుగా ఎలా ఉంటుంది? మీరుండే ఊరు, మన దేశం, ఈ పూర్తి ప్రపంచం, మన అందమైన భూమి, భూమితో పాటు చంద్రుడు, ఎన్నో నక్షత్రాలు, పాలపుంతలు. There is infinite in front of us. Now you are feeling lighter, relaxed. కాస్త తేలుతున్నట్టుగా రిలాక్స్గా విశ్వంలో వెళ్తున్నట్టుంది. మీ తలపైన ఏమున్నాయి? మీ రూమ్లో పైనుంచి మీ రూమ్ ఎలా కనపడుతుంది? పైనుంచి మీ ఇల్లు ఎలా కనపడుతుంది? పైనుంచి చూస్తే మీరుండే కాలనీ ఎలా ఉంది, మీరుండే ఊరు, ద హోల్ ఎర్త్, ఈ పూర్తి ప్రపంచం. ఇట్స్ లైక్ బ్లూ ప్లానెట్, స్మాల్ బాల్, ఒక చిన్న కోటిలాగా. దాని చుట్టూ ఉన్న చంద్రుడు, ఎన్నో నక్షత్రాలు, అనంతమైన విశ్వం, నెవర్ ఎండింగ్ యూనివర్స్. ఫీల్ యు ఆర్ ఇన్ ద యూనివర్స్. మీరు ఇది విశ్వంలో ఉన్నారు. చుట్టూ బోల్డ్ నక్షత్రాలు ఉన్నాయి. మీకు తేలుతున్నట్టుగా రిలాక్స్గా ఉంది. ఈ యూనివర్స్ లో అన్ని అనంతమే, డబ్బు కూడా, ప్రేమ కూడా. ఎవ్రీథింగ్ ఇస్ అబండెంట్ అరౌండ్. మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలు. మనస్ఫూర్తిగా ఇంటెన్షన్ ఉండాలి. దాని గురించి ప్రయత్నము ఉండాలి. ఫీల్ వెరీ రిలాక్స్డ్ ఇన్ మదర్స్ హ్యాండ్స్, యూనివర్స్ హ్యాండ్స్. ఈ విశ్వంలో మనం రిలాక్స్డ్ గా ఉన్నాం. మీ నుదిటి పైన ధ్యాస పెట్టండి. యూ కెన్ సీ a white light of tunnel. ఒక
టనల్ వైట్ లైట్, ఒక తెల్లటి వెలుగు రింగ్ ఊహించుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ ఇట్, ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్. మీరు ఊహించుకోలేకపోయినా పర్వాలేదు. జస్ట్ రిలాక్స్. ఆ తెల్లటి వెలుగు వైపు మీ ఆత్మ, మీ బాడీ తేలుతూ వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. యు ఆల్మోస్ట్ రీచ్ ద వైట్ లైట్. ఆ వెలుగు దగ్గరకు వచ్చేసాను. ఆ వెలుగు లోపలికి వచ్చాను. ఎదురుగా ఒక ఏంజెల్ ఉంది. మీ చుట్టూతా అంతా తెల్లటి వెలుగు, బ్రైట్ వైట్ లైట్. ఆ ఏంజెల్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. వెల్కమ్, వెల్కమ్ టు యువర్ హెవెన్. స్వాగతం టు ప్లానెట్ ఎర్త్. ఎన్నో పచ్చని కొండలు, ఇంద్రధనం, బ్యూటిఫుల్ రెయిన్బో, మెనీ రివర్స్, జలపాతాలు, మౌంటైన్స్, క్లౌడ్స్, బ్లూ స్కై. చాలా అందంగా ఉంది. నౌ యు ఆర్ ఆన్ ప్లానెట్. ఈ అందమైన పైకి మనం ఎందుకు వచ్చాము? వాట్ ఈస్ దట్ వన్ విష్? మీరు ఏది కోరుకుంటున్నారు? ఒక్కసారి ఆ కోరిక తలుచుకోండి. ఆ కోరిక జరిగినప్పుడు ఎలా ఉంటారు? మీలో ధైర్యం పెరుగుతుంది. ఎంత సంతోషంగా ఉంటారు. మీ ముఖంలో ఒక తేజస్సు, బ్రైట్ ఫేస్, ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఎనర్జెటిక్. హై ఎనర్జీతో ఉన్నారు. మీ చుట్టూతో ఎవరెవరు ఉంటున్నారు? ఆ సంఘటన జరిగేటప్పుడు హౌ యు ఫీల్ హ్యాపెనింగ్? అవును, జరుగుతుంది. ఇప్పుడే మన కళ్ళ ముందే. మీరు ఏం చెప్పులు వేసుకున్నారు కాళ్ళకి? మీరు ఏం బట్టలు వేసుకున్నారు? మీ మొహం ఎలా ఉంది? ఎంత సంతోషంగా ఉంది? బ్రింగ్ దట్ జెంటల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అందమైన చిరునవ్వుని తీసుకొని రండి. స్మైల్ హ్యాపీలీ. You are so happy and happy. Yes, నేను అనుకుంది సాధించాను. అందరూ మిమ్మల్ని చూసి చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మీ వాళ్ళందరూ మిమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యంగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ మీద మీకే గర్వకారణంగా ఉంది. యు ఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎస్, ఐ డిడ్ ఇట్. మీ గుండె పైన చేయి పెట్టుకోండి. కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. మనస్ఫూర్తిగా చెప్పండి, నాకు ఈ పవర్ ఉంది. డెఫినెట్ గా నేను ఇది నిజం చేసుకున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. మనస్ఫూర్తిగా చెప్పండి, కృతజ్ఞతలు, ఈ విశ్వాసానికి కృతజ్ఞతలు. నేను ఏదైతే కోరుకుంటున్నానో అది పూర్తిగా జరిగింది, ఎప్పుడో జరిగిపోయింది. నేను చాలా సంతోషంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను అనుకున్నట్టుగా ఉన్నాను. అనుకున్న డబ్బు నా అకౌంట్లో ఉంది. అందరూ ఇష్టపడే వాళ్ళు నాతో ఉన్నారు.
ప్రశాంతంగా రిలాక్స్గా ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ దిస్ లైఫ్. ఇంత అందమైన జీవితం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. జెంట్లీ రిలీజ్ యువర్ హ్యాండ్స్. మెల్లిగా మీ చేతుల్ని రబ్ చేసుకోండి. మేక్ దెమ్ వార్మ్. కాస్త వేడిగా చేసుకోండి. కీప్ యువర్ హ్యాండ్స్. మీ చేతుల్ని మీ కళ్ళ పైన పెట్టి ఫీల్ దట్ ఎనర్జీ, ఫీల్ దట్ వార్మ్. మెల్లిగా టైట్ తీసుకొని కళ్ళు తెరవండి. సో ఎంతమంది విజువలైజ్ చేసుకోగలిగారు? ఓకే, ఎంతమందికి ఆ ఊహ వచ్చింది? ఎలా ఉంటారు, ఎలా ఉంటుంది? హౌ మెనీ ఫెల్ట్? విజువలైజ్ టైప్ వి ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, ఎంతమంది విజువలైజ్ చేసుకున్నారో నేను చెక్ చేస్తాను. వి సూపర్. 80%, 70. No, it's okay. Felt asleep. It's okay. Okay. Yes. ఓకే, నైస్. రియా, వెరీ నైస్, సూపర్. ఓకే, సో మీరు ఏదైతే విజువలైజ్ చేసుకున్నారో ట్రై టు బ్రింగ్ దట్ ఇమేజ్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీరు దేన్నైతే విజువలైజ్ చేసుకుంటున్నారో ఆ ఇమేజ్ని గూగుల్లో వెతుక్కొని తీసుకొని రండి. ఓకే, మీరు ఎలా కనపడతారు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ పర్ఫెక్ట్గా బాగున్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, అప్పటి ఫోటోలు ఏమైనా ఉంటే, లేదా మీ హ్యాపీగా ఉన్నప్పుడు మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటారు, దాన్ని మీరు ఊహించుకొని ఆ ఇమేజ్ని మీ కళ్ళ ముందు కనపడేటట్టుగా పెట్టుకోండి. దెర్ ఈస్ అ బిగ్ ప్రాసెస్ ఆఫ్ విజన్ బోర్డ్. నా విజన్ బోర్డ్ ప్రోగ్రామ్ చాలా మందికి నేను అంటే నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి మేము ఇస్తాము. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీగా ఇస్తాము. సో వాట్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇట్ క్యాన్ అచీవ్ అని నెపోలియన్ హిల్ అన్నారు, హూ రోట్ ద బుక్ థింక్ అండ్ గ్రో రిచ్. సో ఏదైతే మనిషి మనస్ఫూర్తిగా అనుకుంటాడో, కోరుకుంటాడో, ఇంటెన్షన్, సంకల్ప బలం అంటాం కదా మన భాషలో, సంకల్పం ఎవరికైతే స్ట్రాంగ్ గా ఉంటుందో డెఫినెట్ గా దాన్ని అచీవ్ చేసి తీస్తారు. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ మైండ్. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ మేనిఫెస్టింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై కమ్యూనిటీ. సో గోపాల్ రావు గారని జ్యువెలరీ షాప్ ఓనర్, ఆయన రోజు ఆయన అనుకున్న అమౌంట్ ఎలా ఆయన జ్యువెలరీ షాప్ లో మేనిఫెస్ట్ చేస్తున్నారో వినండి. నేను ప్రజెంట్ చేస్తున్న అఫర్మేషన్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ డైలీ నా షాప్ లో నేను అనుకునే అమౌంట్స్ ఈరోజు లాస్ట్ వీక్ అయితే అనుకున్న అకౌంట్ లో 1 lakh ఫిల్ఫిల్ అవ్వాలి, 150 ఫిల్ఫిల్ అవ్వాలి, టోటల్ గా ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు మేడం. మెడిటేషన్ చేసుకొని అఫర్మేషన్ చేసుకొని షాప్కి వెళ్ళాక ఈ రోజు షాప్ ఎండింగ్ కల్లా అనుకునే అమౌంట్ ఫస్ట్ 75 ఉంది. 75 1 lakh ఫిగర్ చూడాలనుకున్నాను. విత్ ఇన్ ఈవినింగ్ కల్లా 1 lakh ఫిగర్ కంటిన్యూ అయింది. సో ఎస్, డాక్టర్ అనిల్ కుమార్ ఈజ్ ఎ డెంటిస్ట్. ఆయనే ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నారో చూడండి అబౌట్ హిస్ క్లినిక్, ఫ్యూచర్ క్లినిక్. నా ఫ్యూచర్ క్లినిక్ ఎలా ఉండాలి, క్లినిక్ లో సీటింగ్ ఎలా ఉండాలి, ఎంతమంది పేషెంట్స్ ఉండాలి, సో మంత్లీ ఎంతెంత నేను నా బ్యాంక్ దీంట్లో చూసుకోవాలి, నా చెక్ మీద ఎంత అమౌంట్ రాసుకోవాలి నేను. సో ఇలాగంతా మేనిఫెస్ట్ చేస్తూ వెళ్ళాను అనమాట. మార్నింగ్ నుంచి చాలా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉండింది. సో ద హోల్ డే, ఫ్రైడే కదా, మొత్తం అంతా చాలా మంది క్లినిక్ వచ్చారనమాట. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ ఆయన ఎలా అయితే కోరుకున్నాడో అలా సొంత క్లినిక్ స్టార్ట్ చేశాడు. అండ్ హీ స్టార్టెడ్ హిస్ ఓన్ క్లినిక్ అండ్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. నా ఫ్యూచర్ క్లినిక్ ఎలా ఉండాలి. సారీ, సో ఇంకా చాలా ఉంది, బట్ యా, బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెంట్స్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కదా, మీ డౌట్స్ కూడా నేను క్లియర్ చేయాలి. సో ఇంకొకటి, ఆఫ్టర్నూన్ 2 o'clock సెషన్ స్టార్ట్ అవుతుందండి, 2 గంటలకి. ఎవరికైనా నాతో మాట్లాడాలన్నా లేదా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనుకున్నా అంటే మీరు ఉండొచ్చు, నో ప్రాబ్లం. అండ్ డౌట్స్ ఉన్న వాళ్ళు రేస్ చేయొచ్చు, డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను ఇప్పుడు. అండ్ తర్వాత 2 o'clock షార్ప్ గా స్టార్ట్ చేస్తాను. ఒక 5 నిమిషాలు ముందుగానే జాయిన్ అయిపోండి, అంటే 1:55 జాయిన్ అయిపోండి. ఓకే, సో డన్. అండ్ మీకు వేరే లింక్ పంపిస్తారు గ్రూప్ లో, ఆ లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. ఓకే, మీరు గ్రూప్ లో ప్రతిభ షేర్ చేస్తుంది ఇంకొక లింక్, 2 PM లింక్,
అందరికీ షేర్ చేస్తున్నా. అన్ని గ్రూప్స్ లో ఎందుకు వేస్తున్నాం అంటే ఇది లాస్ట్ టైం. ఈ 2 days ప్రోగ్రామ్ ని నేను మళ్ళీ నెక్స్ట్ కండక్ట్ చేయట్లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను. వీఆర్ ప్లానింగ్ డిఫరెంట్లీ నౌ. సో అందుకని డోంట్ మిస్. ఎవరైనా మిస్ చేసుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ మిస్ అవ్వకండి. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఆఫ్టర్నూన్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. ఓకే, ఆఫ్టర్నూన్ సెషన్ చాలా బాగుంటుంది. వి విల్ డూ స్టాండ్ మెడిటేషన్, హీలింగ్ మెడిటేషన్ చేస్తాం విత్ అ వండర్ఫుల్ మెడిటేషన్ టు హీల్ యువర్ బాడీ. ఓకే, సో డోంట్ మిస్ దిస్. ఎస్, ఆశా గోపి గారు మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేసి ఉంచారు.